సినిమా అంటే 24 శాఖలని అందరికీ తెలుసు. ఆ శాఖల్లో ఒక శాఖని మాత్రం మన నాలుక మీద ఎప్పుడు పెట్టుకుంటాం. ఆ శాఖే పాటల రచయితలు. ఆయన చాలా సిద్ధహస్తుడు. అమెరికాలో ఉంటూ కూడా అమెరికా వద్దు, నాకు నా సినిమా కావాలి, నా పాట కావాలంటూ తెలుగుదేశానికి అలా అమాంతం ఎగిరి వచ్చేసారు. ఆయన పేరు శ్రీనివాస్ మౌళి గారు. ఆయన పలు సినిమాలకి పాటలు రాశారు. ప్రస్తుతం ఇప్పుడు ఓజీ హవా నడుస్తుంది. ఓజీకి కూడా ఆయన పాట రాశారు. ఆయనతో మాట్లాడదాం, ఆయన గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. శ్రీనివాస్ మౌళి గారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. నమస్తే సార్. నమస్తే శివ గారు. సార్, కంగ్రాచ్యులేషన్స్. ఓజీ హవా నడుస్తుంది, ఎక్కడ చూసినా ఓజీ 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 అని చెప్పేసి. ఓజీలోకి మీకు ఎలా ఎంట్రీ వచ్చింది సార్ ఫస్ట్? సో ఓజీలోకి నాకు అవకాశం ఎలా వచ్చిందంటే, ఒకరోజు మన సుజిత్ గారు ఆయన నాకు ఫోన్ చేసి ఒక హుక్ లైన్ రాయమని అడిగారు అనమాట. ఓకే. సో రాయమని అడిగితే నేను ఆ రోజు రాత్రి కూర్చొని ఒక 28 హుక్ లైన్స్ రాసి పంపించాను. ఒక రోజులో 28 హుక్ లైన్స్. సో ఆయనకి అప్రోచ్ నచ్చింది. వాటిల్లోంచి అయితే ఇప్పుడున్న వాటిలో ఏది లేదు, కానీ ఆయనకి ఆ ఎంతూజియాజం నచ్చింది. అంటే మనం చెప్పగానే అవతల మనిషి రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా మన కోసం చేసి పెట్టి 28 వెర్షన్స్ ఇచ్చాడు కదా అనే ఒక పాయింట్ కోసం నచ్చింది. ఆ తర్వాత ఫర్దర్గా కొంచెం కంటెంట్ చెప్పడం, దాని ప్రకారం చేయడం జరిగింది అనమాట. అలా నేను ఎంటర్ అయ్యాను. అలా తర్వాత తమన్ గారిని కలిసాము. తమన్ గారిని కలిసిన తర్వాత ఆయన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. ఆ రకంగా చేసాం అనమాట పాటని. తమన్ గారితో కూడా ఫస్ట్ టైం పరిచయం? అప్పుడు తమన్ గారితో ఇదే ఫస్ట్ టైం నేను ఆయనతో పనిచేయడం. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మొదటిసారే మీకు పవన్ కళ్యాణ్ గారితో పనిచేసే అంత పరిచయం రావటం పెద్ద విషయం నిజంగా. అంటే నేను చాలా కాలంగా ఈ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. దాదాపు ఒక 15 ఏళ్ళుగా చూస్తున్నా ఈ అవకాశం కోసం. అప్పటి నుంచి ఉన్నారా సార్ ఇండస్ట్రీలో మీరు? అంటే నేను నా మొదటి సినిమా నేను 2012లో రాశాను. ఓకే. తర్వాత ఇంకో 2 సినిమాలు రాసి 2013లో నేను యూఎస్ వెళ్ళాను. ఓకే. సో అలా ఒక 5 ఏళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం, దానివల్ల మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. కాకపోతే నా మొదటి రిలీజ్ అయింది 2012, అంటే రాయడం 2010 ఆ టైం నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఉన్నట్టుగా లెక్క. ఉన్నాను. అది ఒక పాట రాసినట్టే 1000 రాసినట్టే కాబట్టి. అంటే కొన్ని రాసి మీకు తెలిసిందే కదా సార్, ఇనీషియల్ డేస్లో కొన్ని ప్రాజెక్ట్స్ అని మనం చేస్తాం, రికార్డ్ అవుతాయి, రిలీజ్ అవ్వవు, అలాంటి రకరకాల సందిగ్ధాల నుంచి రిలీజ్ అయింది. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను సార్. సార్, అలా వచ్చి రిలీజ్ అవ్వకపోతే మీరు ఏదో నేను సినిమాకి ఒక పాట రాసేసాను అనుకునే ఒక ఫీలింగ్ మీకు ఉంటుంది, అక్కడ సినిమా చేసామన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. బయటికి రానప్పుడు ఎలా ఉంటుంది సార్? అది చాలా, అంటే అది మనం అసలు మన కళ అనేది నలుగురిలో ప్రదర్శించాలని చేస్తాం. అలా చేసినప్పుడు కూడా ఎన్నో మీటింగ్స్ అవుతాయి, దానికి రకరకాలుగా రాసి ఉంటాం. అంతా మార్చి చేసినాక ఇది చాలా బాగా వచ్చింది, ఇది జనాల్లోకి వెళ్తే మంచి గుర్తింపు వస్తుంది అనుకున్నప్పుడు కొన్నిసార్లు అవి వెళ్ళవు. అది మన చేతిలో ఉన్నది, రకరకాల పరిస్థితులు బట్టి, వాళ్ళ బడ్జెట్ ఇష్యూలు బట్టి. సార్, ఇప్పుడు గుర్తింపు అనే మాట ఇంకోటి వచ్చింది. గుర్తింపు కోసం ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఎంత పరితపించేది కానీ, ఒక కళాకారుడు తప్పించేది కానీ, ఎవరైనా సరే ఒక గుర్తింపు వస్తే బాగుండు అనుకుంటారు. కానీ మీరేంది సార్, ఇన్ని పాటలు రాసి కూడా అసలు మీ గురించి చదువుతుంటే నేను షాక్ అయ్యాను. మళ్ళీ మీ గురించి నేను వేరే వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను కూడా. వాళ్ళందరూ కూడా చెప్తుంటారే, అవునా మరి ఎందుకు ఇతను అంత గుర్తింపు కోరుకోడా, లేకపోతే ఏంటి, ఎందుకు సార్ అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు? అంటే లో ప్రొఫైల్ అంటే జనరల్లీ నేను కొంచెం ఇంట్రోవర్ట్. ఓకే. ఇంట్రోవర్ట్గా ఉండడం వల్ల నాతో నేను మాట్లాడుకోవడం అనేది అలవాటైంది. దాని నుంచి నేను రాయడం అనేది మొదలైంది. ఈ ఇంట్రాస్పెక్షన్ అనేది నాలో ఉన్న కోర్ క్వాలిటీ అనమాట. దాని నుంచే నేను నా లైఫ్ని చూస్తాను, ఫ్యూచర్ని చేసుకుంటాను. అయితే ఇంట్రోవర్ట్గా ఉండడం వల్ల జనాల్లోకి ఎక్కువ వెళ్ళకపోవడం అనేది కూడా ఉంది. కానీ అది చాలా మైనస్ కదా. ఇప్పుడు మనం ఒక సినిమాకి, ఇప్పుడు ఎవరికైనా సరే ఏదైనా ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ 10 మందికి తెలిస్తేనే కదా సార్ దానికి వాల్యూ పెరిగేది. అలాంటి దాన్ని మీరు కావాలని తగ్గించుకున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదేమనిపిస్తుంది నాకు. అంటే కావాలని తగ్గించుకోవడం అని కాదు, దానికోసం నేను పరితపించలేదు. నాకు అరే ఎలాగోలా నేను ఈరోజు రాత్రికి రాత్రి పాపులర్ అయిపోవాలి, అందరికీ తెలియాలి, నాకు అలాంటి కోరిక ఏం లేదనమాట. నేను ఫస్ట్ పాట అనేది రాసినప్పుడు నేను
10 మంది గుర్తింపు కోసం పాట రాయలేదు ఫస్ట్ సారి నేను రాసినప్పుడు. ఓకే. నా ఆత్మసంతృప్తి కోసం రాశాననమాట. నాకు నేను ఇచ్చుకునే భరోసా కోసం కానీ అలాంటి వాటి కోసం నేను పాటలు రాశాను. నా సరదా కోసం రాశాను. ఈవెన్చువల్లీ నాకు క్రాఫ్ట్లో చాలా పట్టు వచ్చింది, నేను గర్వం చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక 20 ఏళ్ళుగా నేను ఈ పని చేస్తున్నాను. వచ్చిన తర్వాత ఇలా మీలాంటి మిత్రులు ఎవరో గుర్తించడం, అవి బాగా రాస్తున్నాను, సినిమాలకు కూడా రాయొచ్చండి, అలా మొదలైందనమాట. కానీ అసలు నేను మొదలైనప్పుడు నేను కూడా వెళ్ళి నా పేరు సినిమా తెర మీద చూసుకోవాలి, వెళ్ళి వేటూరు అయిపోవాలి, సీతారామశాస్త్రి అయిపోవాలి అని అలా అసలు నేను మొదలు పెట్టలేదు. అందువల్ల అలాంటి స్టాల్ వాట్స్ని చూడడం వల్ల కూడా నేను కొంత వెనక్కి తగ్గాను. అంటే అంత పెద్దవాళ్ళు రాస్తున్నారు, మనం వెళ్ళి ఏం రాస్తాం అన్నట్టుగా అనిపించేది నాకు. అంటే బికాజ్ నేను అంత హైగా చూశాను, సాహిత్యాన్ని నేను అంత గొప్పగా చూశాను అనమాట. పర్వాలేదు, ఏముంది, అంత్యప్రాసలు పెట్టుకుని పాట చేసి నేను కూడా రాయగలుగుతాను అనుకుని నేను రాయలేదు ఇండస్ట్రీకి. ఓకే. అందువల్ల దాన్ని చాలా పెద్ద గొప్ప గొప్ప పనిగా చూశాను. ఒక పుస్తకం చదువుకొని ఎగ్జామ్ లాగానే ఫీల్ అయ్యారు. అవును, అంతే. అంటే దాని నుంచి చాలా మందికి భవిష్యత్తు కూడా అందుతుంది. మనకి పాట ఒక మనిషిని సమూలంగా మార్చగలుగుతుంది. కరెక్ట్ కరెక్ట్. నేనేంటంటే అలా నమ్ముతాను అనమాట. నేను అలా రెడీ అయ్యి ఉండాలి, వచ్చినప్పుడు నేను అన్నీ చేయగలగాలి అన్నట్టుగా. అందుకనే నేను ఒక్క పాటలో కొదగను. నా శైలి చూస్తే నేను అన్ని రకాలు చేస్తాను. అవును, అసలు మీరు చూస్తుంటే నేను ఆ నామది అని తిరులో సాంగ్ ఉండింది, ధనుష్ అండ్ నిత్యమేనన్ సినిమా. ఆ పాట విన్నప్పుడు కానీ అరే ఈయన ఎవరు, ఎక్కడ శ్రీనివాస్ మౌలి అంటున్నారు అనుకునేవాడిని తప్ప మీరని తెలియదు నాకు యాక్చువల్లీ. కానీ ఓజీలో మీరు రాసిన పాటని ఒకసారి అలా జస్ట్ హమ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఓజీలో పాట ఏంటంటే ఫైర్ స్టామ్ అనేది, దీంట్లో చాలా చేశాను నేను ఓజీలో. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఇప్పుడు మీరు చూస్తే ఆర్ఆర్కి చాలా బాగా పేరు వచ్చింది. అవును, అలాంటివన్నీ కూడా చేశాను దాంట్లో నేను. ఓకే. సో అసలు సినిమాలో అసలు మొదట ఓపెన్ అవ్వగానే మీకు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు వచ్చే హడలేని ఊరు విని తన పేరు ఓజస్ గంభీర అని మొదలవుతుంది. అవును, హడలేని, అవును, అది 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 రాశాను. అది మేము క్రాక్ చేసిన ఫస్ట్ లైన్ అనమాట. కూర్చున్నప్పుడు అంటే ఆయన పేరు వింటేనే హడలిపోతుంది ఊరు. అది ఆయన పేరు హడలేని ఊరు, అది లిరికల్ గా హడలేని ఊరు విని తన పేరు ఓజస్ గంభీర ప్రకటన లేని ప్రళయము వాడు ఓజస్ గంభీర, అలా అనమాట. ఆ తర్వాత ఇది పోర్ట్ రిలేటెడ్ కాబట్టి అలలిక కదలక భయపడేది, అలలు కూడా కదలడానికి భయపడేది, అలలిక కదలక భయపడేది, క్షణ క్షణం ఒక తల తెగిపడేది, ప్రళయము ఎదురుగా నిలబడేది, ఇలా తీసుకొని రాశాను అనమాట. అలా తీసుకెళ్ళి చేస్తూ మళ్ళీ పగ్గరగిలిన ఫైరు అని అది మళ్ళీ అది ఇంకొక బీజియంలోకి వెళ్ళింది. అది ఒక బీజియంలో కదా. సో ఇది ఇంట్రెస్టింగ్ కంపోజిషన్ యాక్చువల్లీ. ఇట్ ఇస్ నాట్ ఎ టిపికల్ ఒక రెగ్యులర్ సాంగ్ కాదు యాక్చువల్లీ. అలా కాదు, అంటే పల్లవి చరణం మళ్ళీ పల్లవి రిపీట్ అవడం అలా కాదు. కానీ ఓజీతో ఇప్పుడు ఇట్లాంటివి రాయాలంటే సినిమా మొత్తం ప్రయాణం మీకు ముందే తెలిసి ఉండాలి. అది సుజిత్ గారు మీకు ఎలా ఎక్కిచ్చారు సార్? నాకు సుజిత్ గారు వాళ్ళ టీము, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు యంగ్స్టర్స్, చాలా మంచి టీం, చాలా మంచి థాట్స్ ఉన్నారు. అదే మీరు మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది, పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారి దగ్గర ఉన్న యంగ్ టీం లాంటి వాళ్ళు ఉంటే రాజకీయాల్లోకి వెళ్ళేవారు కాదట. ఆయన స్టేజ్ మీద చెప్పాడు, నేను రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని కాదు, ఇట్లాంటి టీం కనుకుంటే నేను ఇక్కడే ఉండి డైరెక్షన్గా పనిచేసుకునేవాడిని అని చెప్తే నేను షాక్ అయ్యాను సార్. అంటే ఎంత నమ్మకం, అంటే అవతల ఉన్న వాళ్ళు ఎంత కమాండింగ్గా వర్క్ చేసి ఉంటారు, ఆ క్రాఫ్ట్ మీద ఎంత ప్యాషన్తో ఉండుంటారు అనేది నాకు అనిపించింది. నిజంగా అసలు నాకు ఇప్పుడు మొన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు అసలు ఆ టీంతో కూర్చోవాలనిపించింది. మీకు వీలైతే ఆ ఓజీలో అసిస్టెంట్ డైరెక్టర్ టీంని పరిచయం చేయండి సార్. నిజంగా చెప్తున్నాను, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అంటే పెద్ద పెద్ద స్టార్స్ అందరి గురించి అందరికీ తెలుసు, ఇలాంటి టీం గురించి తెలియాలంటున్నాను నేను. అదే వీలైతే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తప్పకుండా వాళ్ళు చాలా మంచి టీము, చాలా ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంది వాళ్ళ థాట్. వాళ్ళు నాకు అప్పట్లోనే ఇప్పుడు వాసి వాసి అనేది అయితే మొన్న రిలీజ్ అయింది, ఆ కంటెంట్ నాకు అప్పుడు చెప్పారనమాట. అంటే ఎందుకంటే బికాజ్ యూ నీడ్ టు నో, ఇప్పుడు మనం రాసింది కలర్
సినిమా కలర్లో సెట్ అవ్వాలి కదా, కూర్చోవాలి కరెక్ట్. కరెక్ట్. మనకి ఎంత విజ్ఞానం వచ్చినా అక్కడికి ఏం కావాలో అదే ఇవ్వాలి కదా. అంటే భాష కానీ భావం కానీ చెప్పేది కానీ అది అవే వెళ్ళిపోకూడదు. దో ఇట్ ఇస్ గ్యాంగ్స్టర్ సినిమా, స్టైలిష్ గ్యాంగ్స్టర్ సినిమా, లైక్ ఒక ఫ్యాక్షన్ సినిమా అలా కాదు. సో అందువల్ల ఇట్ నీడెడ్ లాట్ ఆఫ్ ఇన్పుట్. కానీ మీరు చెప్పింది కడలి కూడా అలలు అది చేయకుండా ఉంటుంది అంటే నిజంగానే. సో అలాంటివి తీసుకున్నారు కూడా. ఇప్పుడు మనం ఒక కవితాత్మక భావం రాసాము, ఆ సన్నివేశానికి సరిపోయేటట్టు అది వాళ్ళు తీసుకుని పెట్టారు. అవును, దానికి మళ్ళీ ఆ విజువల్కి ఇప్పుడు ఆ లైన్కి మీరు ఏదైతే లైన్ రాశారో ఆ లైన్ని అక్కడ సెట్ చేశారు, అది పెద్ద విషయం. అవును. సో అలా వాళ్ళు నాకు అప్పట్లోనే ఈ వాసి థీమ్ చెప్పడం అండ్ ఈ ఫైట్ ఒకటి ఉంది చూడండి, ఫైట్ ఇలా చేసినప్పుడు పైకి అంటే మనకి విజువల్లో వాళ్ళు నరకడం కనపడదు, ఆ పైన పరదాలన్నీ కప్పుకుంటే దాని మీదకి వస్తూ ఉంటున్నారు. అవును, బ్లడ్ షేడ్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మొత్తం అది పడిపోయి వాళ్ళ మీద పడుతుంది. సో ఈ సీన్స్ అవన్నీ చెప్పారన్నమాట. అంటే అప్పుడు కూడా మీరు ఏమైనా రాశారా? లేదు, ఆ సీన్కి రాయలేదు. అంటే వాళ్ళు నాకు అర్థం చేయించడానికి, అంటే వాళ్ళంతా రేంజి అతను అంతా ఎలా నరికేస్తాడు అన్యాయాన్ని, ఆ శత్రువుల పాలిటి సింహ స్వప్నం అన్నట్టుగా చెప్పి, నిజంగా నాకు కూడా ఆ సీన్ చూసినప్పుడు ఒక హీరో కనబడాల్సిన అవసరమే లేదు. అంటే నేను అనుకున్న మైండ్ సెట్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు టైం లేదు కాబట్టి బాడీ డబుల్ లాగా ఏమైనా చేశారేమో, అలా తీసుకుని ఇలా కొట్టేస్తామంటే పరదాల్లో నుంచి బ్లడ్ వస్తుంది అని ఆ విజువలైజేషన్నే నేను ఐ రెస్పెక్ట్ సుజిత్ గారు యాజ్ ఎ డైరెక్టర్గా. ఆయన ఏం చెప్పి ఒప్పించుంటారు పవన్ కళ్యాణ్ గారిని అనేది నా మైండ్లోకి ఒక విజువల్ వచ్చింది. ఇట్స్ అ బ్యూటిఫుల్ కంపోజిషన్. ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదు. ఒక హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి హీరో ముఖం కానీ హీరో బాడీ ఎక్కడా కనబడకుండా అతను చేస్తున్న తాలూకా యుద్ధాన్ని చూపించిన మంచి టాపిక్, మంచి థాట్ అనిపించింది. తప్పకుండా. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద కన్విక్షన్ అంటే ఆయన ఆ క్యారెక్టర్ని అంత నమ్మారు. ఇట్ ఈస్ నా అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేశారు, దానివల్ల అది ఇంకా ఎక్స్ప్లోర్డ్ అయింది. బట్ బేసికలీ హీ బిలీవ్డ్ ఇన్ హిస్ క్యారెక్టర్. సో అలా అనమాట. సో అది మంచి, సో అది టీము వాళ్ళు నాకు అలా అన్ని ఇన్పుట్స్ ఇవ్వడం, దాన్ని బట్టి చేయడం జరిగిందనమాట. ఇంకేం రాశారు సార్ ఓజీలో? సో దీంట్లో ఇంకో ఇంటర్వెల్ సీన్ మీకు ఇప్పుడు పేలిన గూస్ బంప్స్ వస్తాయి సార్ నాకు. గూస్ బంప్స్ సీన్. సో దానికి ఇంటర్వెల్ సీన్కి ఆర్ఆర్ రాశాను. సో అది తమన్ గారు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. దాంట్లో ఆయనకు కూడా విపరీతమైన పేరు వచ్చింది తమన్ గారికి. ఆ పర్టికులర్ ఆయన మ్యూజిక్స్ దానికి సంబంధించి కానీ, ఆ ఇంటర్వల్ బ్యాంగ్ని అతని స్టైల్లో డిజైన్ చేసిన విధానం కానీ, ఆ వాసియో అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన దానికి కానీ తమన్ గారికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. తమన్ గారు చాలా ఎఫర్ట్ పెట్టారు. నేను బాగా దగ్గర చూశాను కాబట్టి లాట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే ఎంతమందిని డీల్ చేయాలి, ఇప్పుడు రైటర్స్ని, డైరెక్షన్ టీమ్ని, సింగర్స్ని. ఇమాజిన్ అసలు ఎంతమంది సింగర్లు ఉన్నారంటే ఇండస్ట్రీలో ఉన్న సింగర్లు అందరూ అక్కడే ఉన్నారు అన్నట్టుంది అనమాట. అంతమంది కోరస్ సింగర్స్, బికాజ్ ఇట్ నీడ్స్ సో మచ్ ఎనర్జీ. అంటే అది పలికినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే ఇంత వస్తుంది. అంత పెద్ద ఆరాకి ఇది కావాల్సిందే అన్నట్టుగా ఏదైనా క్రియేట్ చేసుకున్నాను. అయితే 2 పాయింట్స్ తమిళ గారి గురించి. ఒకటేంటంటే కొత్తదనాన్ని భయపడకుండా అటెంప్ట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు మీరు అసలు ఆ పాటలు ఏవి రెగ్యులర్ పాటలు కాదు అంత. సో అది ఆయన మైండ్లో ఆల్రెడీ ఉంది. అండ్ రెండో థింగ్, అది ఆయన అంత గట్టిగా నమ్మి ముందే చెప్పారు. నేను సినిమా మీసం తిప్పుతా అని చెప్పారు. తిప్పారు కూడా. కరెక్ట్. ఆ 2 విషయాలు చాలా గ్రేట్. ఆయన నుంచి నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే నేను కావాలని అడ్డుపడి దీన్ని మాట్లాడిచ్చాను. మీరు మాట్లాడాలనుకుంది, పాటలాలనుకుంది. తప్పకుండా. సో ఇది మనకి ఇంటర్వెల్ సీన్ వచ్చినప్పుడు పాట, అప్పటికి అన్యాయం జరిగి ఉంటుంది, ఈ నెల్లి నరకాలి. ఆ సీన్ది పదర అడుగులతర నిదర బెదర పిడుగై పదర కలియబడర శత్రు పీడ తుంచర పదర అడుగులతర నిదర బెదర పిడుగై పదర కలియబడర చావు మోత పెంచరా అని మొదలుపెట్టి, మరిగె రగతం తరుముతోంది మరణం, రగిలి స్వగతం యముని నాంది తరుణం, అతని శపథం వినను అంది శరణం. అతను శపథం చేశాడు, ఇక ఎవడు శరణం అన్నా కానీ వినడు, నరకడమే. రుధిర చరితం పవన కవన హవనం,
ఇది అది విన్నప్పుడు రుజిరతరితం పవన కవన హననం విన్నప్పుడు అమ్మ ఇదేంటి ఇంత బాగుంది సీతారామ శాస్త్రి గారి లాగా ఏదో పూనకు వచ్చేసిందేమో అనిపించిందండి నాకైతే. అప్పుడైతే నాకు ఆయన గుర్తొచ్చారు అది విన్నప్పుడు థియేటర్లో. అది నాకైతే ఇది తమన్ గారు కూడా ట్వీట్లో పెట్టారు. ఇది ఆయనకి నచ్చిన లైన్ ఇది. సో రుధిర చరితం, ఇది రక్త చరిత్ర అంటే రక్త చరిత్ర, పవన కవన హవనం. ఇదేంటంటే పవనం అంటే గాలి సృష్టిస్తున్న, హవనం హవనం అంటే యాక్చువల్లీ ఇదనమాట హోమం. సో గాలి పవన కవన హోమం, పవన కవన అంటే పవనం రాస్తున్న హోమం అన్నాడు, మారణ హోమం. అది ఆ లైన్ మీనింగ్. జనరల్లీ అంటే గాలి మంటను సృష్టిస్తోంది, అర్థమైంది. పవన్ గారు సృష్టిస్తున్న మారణ హోమం అనేది రెండో, పవన్ గారు సృష్టిస్తున్న మంట. సో అది ఆయనకి నచ్చింది బాగా, బాగుంది, సౌండింగ్ చాలా బాగుంది అని చెప్పారు అనమాట. అయితే దీంట్లో ఇంకా ఏం రాసిందంటే, కంటనీరు కారిన గుండె మంట ఆరున, కంటనీరు కారిన గుండె మంట ఆరున, నేల మీద నీతి మారున. అదేలే, నీరుకి ఎప్పుడు నేల మీద నీతి మారదు, అవును, గుండె మంటలు కూడా ఆరవు. కుత్తుకల్ని కోసినా నెత్తురెంత పోసినా కాలుతున్న కోపం ఆగదు. ఎన్ని కుత్తుకల్ని కోసినా ఎంత రక్తం పోసినా ఇప్పుడు ఈయనకు వచ్చిన కోపం కాలుతోంది, అది ఇంకా తగ్గదు. ఎంత పోసినా, రక్తం పోసినా, ఎంత పోసినా తగ్గదు కోపం అని. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇన్ని తలలు ఎప్పుడు నరికుంటారు. మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు తలలు నరకటమే పనిగా పెట్టుకున్నారేమో అనిపించింది. సో అలా రాశాను దాంట్లో. ఇది రా దొర రక్కసై ఈ క్షణం, నువ్వు రాక్షసుడిలాగా రాదొరా రక్కసై ఈ క్షణం, రక్కసై ఈ క్షణం, రాయరా రక్తసిక్త చరితం, లేదురా ఇంతటి దారుణం, చెయ్యరా శత్రు శిరస్సు ఛిద్రం అని రాశాను. నిజంగా నిజంగా చాలా చాలా బాగుంది సార్. సో ఇలా చేశాను. దీంట్లోంచే మళ్ళీ ఇంకొక బీజిఎం స్టార్ట్ అవుతుంది. దానికి మొదలట వేట అతని దికోట, మొదలట వేట అతని దికోట, మెదలకు బేట అతనొక తూట, నీ నరకపు బాట అని ఎండ్ చేశాను. అవి కూడా ఆయనకి చాలా నచ్చాయి. అది వాళ్ళు త్రూ అవుట్ ద మూవీ యూజ్ చేశారండి. మీరు చూసారా సినిమాని? ఎక్కడ చూసారు? నేను పూణేలో చూసారా? మీరు లేరన్నారు. అవును, ఓకే ఓకే. అది ఇంటర్వెల్ ముందు వచ్చే ఇక లాస్ట్ లైన్ ఏంటంటే, మరణమైన సిద్ధం మిగిలిన్న దారి యుద్ధం అని ఎండ్ చేశాను. సో అది అలా అనమాట. సో ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం చాలా థియేటర్లో జస్ట్ అలా అని తల తెగ అవతల పడంగానే ఇంకా అసలుకి ఇంకా అలా అవన్నీ ఇన్పుట్స్ తీసుకొని ఇదంతా చేశాను. చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు మీకు. టీమ్ అయి ఉండొచ్చు, సుజిత్ గారు అయి ఉండొచ్చు, చాలా బ్యూటిఫుల్ ఇన్పుట్స్ ఇవ్వటం. తమన్ గారు దాన్ని అలా ప్రాణం పెట్టి లేపటంతో వాటికి వాల్యూ యాడ్ అయింది. తమన్ గారికి కూడా మంచి క్లారిటీ ఉంది. ఇలా తీసుకొచ్చి దీన్ని ఇలా ఎండ్ చేద్దామని ఆయన ఐడియా. కానీ తమన్ గారితో ఫస్ట్ కొలాబరేషన్ సార్ ఇది? తమన్ గారితో ఫస్ట్ కొలాబరేషన్ అంటే ఫైర్ స్టార్మ్ ఒక 1 year క్రితం రాశాను. ఆ తర్వాత ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అండ్ ఈ హుక్ను కూడా మళ్ళీ గన్స్ అండ్ రోజెస్లో వాడాను. ఇప్పుడు ఆ 28 హుక్స్ పనికి రాలేదు. ఇప్పుడు పనికి వచ్చిన హుక్ ఏంటి? పనికొచ్చిన పగరగిలిన ఫైరు అది ఓకే. కానీ ఇప్పుడు ఇందులో నాకున్న చిన్న కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారి పాటలు అంటే నాకైతే ఇప్పుడు ఖుషి పాటలు కానీ, తొలి ప్రేమ పాటలు కానీ, సుస్వాగతం పాటలు కానీ, తమ్ముడు పాటలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పటికీ నోట్లో అలా తిరుగుతూ ఉంటాయి. మొన్న మధ్య వచ్చిన అత్తారింటికి దగ్గర దాకా. ఎందుకు ఈ పాటలు వినటానికి, సినిమా విజువల్గా చూడటానికి చాలా బాగున్నాయి, కానీ ఇలా అయితే పాడుకోవడానికి లేవు కదా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉండింది సార్. అది దాన్ని ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? అది కరెక్టే, కానీ ఆ పాటల డిజైన్ అలా అనమాట. అదే అంటే ఇప్పుడు పాడుకునే పాటలు చేయలేక కాదు, ఆ సీన్ అది డిమాండ్ చేస్తుంది, ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ డిమాండ్ చేస్తుంది, అందుకని అలా చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అసలు మనకి పాట ఫస్ట్ సినిమాని, కథని ముందుకు నడిపించాలి. అది మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సాంగ్.
అది బయట కూడా తిప్పి పాడుకోగలగాలి. అవన్నీ అఫ్ కోర్స్ పాటలు అంటే తిప్పి పాడుకుంటారు కాబట్టి ఫైన్. అంటే మనం చూసిన సీతారాం శాస్త్రి గారి పాటలు అయి ఉండొచ్చు, అవును. ఎటూరు గారి పాటలు అయి ఉండొచ్చు, ఇప్పుడు వస్తున్న చంద్రబోస్ గారి పాటలు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇట్లాంటి వెర్షనే కథంతా చెప్పే ఒక వెర్షన్ ఉంటుంది చంద్రబోస్ గారి పుష్ప 2లో. అది నాకు ఎంత నచ్చిద్దంటే అది నాకేదో ఒక డాక్టరేట్ చేయొచ్చు ఆ యొక్క లైన్స్తో అనిపిస్తుంది. అంత గొప్ప పాటలు, అంత గొప్ప సాహిత్యం ఉంటుంది. సాహిత్యకారులు ఎవరైనా సరే అంత గొప్పగా రాస్తున్నారు. మీరు కూడా అందులో ఉన్నారు. బట్ ఎందుకో అది అంత అంత ఇంపాక్ట్ ఇవ్వలేదేమో అన్న ఒక ఫీలింగ్ అయితే నాకుంది పర్సనల్గా. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు బాగుంది ఫీడ్బ్యాక్. బేసిక్గా అంటే సినిమా చూసేటప్పుడు ఏదైతే రసస్పందన కలగాలో అది కలిగింది. మెయిన్ అది మనకి కావాల్సింది అదే అంతే. సో మనం బేసిక్గా అంటే ఇవేంటంటే మీకు చిన్న చిన్న బిట్స్ లాంటివి కాబట్టి అది ఒక పాటలాగా మనం పాడలేము. కానీ బట్ స్టిల్ ఇప్పటికి కూడా యంగ్స్టర్స్లో ఈ ఫైర్ స్టాంప్ పాటను మొత్తం పాడేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు అదే అంటున్నాను. నేను ఒకవేళ నేను కరెక్ట్ కాదేమో అని కూడా నేను ఎంక్వైరీ చేసుకున్నప్పుడు నేను కరెక్ట్ కాదు. ఎలా కరెక్ట్ కాదంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఇదివరకట్లాగా మనం పాట పాడుకున్నంత విన్నట్లే. వాళ్ళకి నోటికి ఇది వచ్చింది, ఆ 4 లైన్లు కావాలి, ఆ 4 లైన్లు అనేసుకుంటున్నారు. దానిలోనే వాళ్ళు ఏదో తృప్తి పొందుతున్నారు, ఎంజాయ్ చేసేస్తున్నారు. సార్ ఇది బాగుంటుంది కదా అని చెప్పి నాకే చెప్తున్నారు. మా ఆఫీస్లోనే అడిగితే వాళ్ళు చెప్తున్నారు సార్ బాగుంది కదా అని చెప్పి మళ్ళీ నాకే చెప్తున్నారు. అంటే నా ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు పగరగిలిన రిలీజ్ అయినప్పుడు నాకు అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక 2 వారాల వరకు నా పోస్ట్ అని కాదు, ఎవరు పోస్ట్ అయినా పగరగిలిన పైరే అని ఉంటుంది మొత్తం. సో ఇప్పుడు మొన్న ఇది రిలీజ్ అయ్యాక కూడా, మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఇదిగో మొదలట్ట వేట, అది మొదలట్ట వేట. సో అలా. సో బేసిక్గా అవి చేయాల్సిన పని చేస్తున్నాయి. కానీ వాటి అంటే దాన్ని డిజైన్ చేసిన విధానం వేరు. అందుకే యాక్చువల్లీ మాకు ఇనీషియల్గా ఈ సుజిత్ గారు అంత డీటెయిలింగ్ ఇచ్చారు. సార్ మీరు తెలుగు వారేనా? తెలుగు అండి. ఆ ప్రశ్న ఎందుకు అడిగి ఉంటారంటారు? నాకు తెలియదు. అంటే నాకేం లేదు, అనిరుద్ధ్ గారితో మీరు కంటిన్యూగా ఒక 10 సినిమాల దాకా చేశారు. అనిరుద్ధ్ గారు అనగానే ఆటోమేటిక్గా తమిళ్ మ్యూజిక్ డైరెక్టరు, తమిళ్లో పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్స్, రజనీకాంత్ గారితో ఎన్నో సినిమాలు చేశారు. ఇలాగా అనిపించి ఊరికే జస్ట్ సరదాగా అలా అన్నాను. కానీ ఎందుకు సార్ అంత మంచి క్లోజ్ రిలేషన్ అనిరుద్ధ్ గారితో వచ్చింది? అది కూడా ఇలానే యాక్సిడెంటల్గా ఒక సినిమాలో ఒక పాట కోసం వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. నేను ఫస్ట్ ఒక 2021లో ఏమో ఏమో అని ఒక పాట రాశాను. ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమ అని ఒక పాట. అది భారీ హిట్. అవును. దాదాపు అన్ని ప్లాట్ఫామ్స్ కలిపి 200 మిలియన్ పైన వెళ్ళింది. యూట్యూబ్లోనే 120 మిలియన్. అవును. సో ఆ పాట వాళ్ళకి బాగా నచ్చి వాళ్ళు ఒక మంచి మెలోడీ చేయాలనుకొని అప్పుడు నన్ను ట్రై చేశారు డ్యూరింగ్ కరోనా లాక్డౌన్. ఓకే. ఏమో 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 పాట ఏ సినిమాలో సార్? అది రాహు కదా సార్. చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఆ పాట వల్ల దానికి చాలా ప్రేక్షకాదరణ వచ్చింది. నిజంగా కూడా బాగా వినపడింది. అది ప్రవీణ్ లక్కరాజు అనే అబ్బాయి మ్యూజిక్. అవును, ప్రవీణ్ లక్కరాజు గారు ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఓకే. ఫస్ట్ మూవీ కూడా అతనే కంపోజర్. ఓకే. ఒక చిన్న సినిమా అని చెప్పా కదా, దానికి కూడా అతనే కంపోజర్. 7 years తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు అతను నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ డైరెక్టర్ గారికి రిఫర్ చేసి బాగా రాస్తాడండి అని చెప్పి చేయించారు. సుబ్బు గారు డైరెక్టర్, ఆయన మంచి అభిరుచి ఉంది. ఆయన ఫస్ట్ ఒకటి నాతో రాయించారు. ఆ పాట అయితే లేదు సినిమాలో, కానీ మిగతావి చేసాం అనమాట. మిగతా పాటలు ఆల్మోస్ట్ నేను రాసి ఒక పాట డైరెక్టర్ గారే రాశారు. సో ఆ పాటలకి చాలా మంచి పేరు వచ్చింది నాకు. అంటే అంత చిన్న సినిమాకి అలా పేరు రావడం చాలా కష్టము. ఈరోజు నిజంగా కూడా చాలా సినిమాల్లో చాలా మంచి పాటలు ఉన్నాయండి. ప్రతి సినిమాలో 4 పాటలు, 3 పాటలు, 5 పాటలు వస్తున్నాయి కదా, వాటిలో చాలా మంచి పాటలు ఉంటున్నాయి. కానీ అది ఒక పబ్లిసిటీ వల్ల, లేకపోతే స్టార్స్ లేకపోవటం వల్ల, సినిమాలు ఆడకపోవటం వల్ల, ఇప్పుడు గతంలో కనుక సినిమా థియేటర్కి వచ్చి చూసే ఒక మైండ్ సెట్ లేకపోవటం వల్ల అవి మరుగున పడిపోతున్నాయి. కానీ అటన్నిటిలో తట్టుకొని మీ సినిమా అలా పైకి రావటం అనేది నాకు బాగా అనిపించింది. అందుకే నేను మళ్ళీ కావాలని రాహు పేరు తీయటం కోసం, నాకు రాహు అని తెలుసు, అది శ్రీరామ్ గారు పాడారు ఆ పాట. అయితే ఆ సినిమాకి బయటకు వచ్చింది జనాల్లోకి ఈ పాట. అదే మీరు చెప్పినట్టు
నాకు కూడా మంచి పేరు వచ్చింది. నేను సైమాకి నామినేట్ అయినా. అవును అవును, సైమాకి నామినేట్ అయ్యారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో పాటు మీరు నామినేట్ అయినట్టున్నారు అందులో. సీతారామ శాస్త్రి గారు, రామజోగి శాస్త్రి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను నామినేట్ అయ్యారు కానీ విన్నర్ అవ్వలేదా? విన్నర్ అవ్వలేదు. అఫ్కోర్స్ అక్కడ చాలా మంచి పాటలు ఉన్నాయి. మన సీతారామ శాస్త్రి గారిది మన లైఫ్ ఆఫ్ రామ్ పాట ఉంది, రామజోగి గారి బుట్టబొమ్మ అది బుట్టబొమ్మకి వచ్చింది అప్పుడు. బట్ ఏదైనా కానీ అదేంటంటే నేను యుఎస్ నుంచి బ్యాక్ వచ్చిన ఫస్ట్ మూవీ, ఓకే, వచ్చాక రాసిన ఫస్ట్ మూవీకే అలా నామినేట్ అవ్వడం చాలా బాగా అనిపించింది. మీ ఇంటర్వ్యూ నేను చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నాకు బాగా ఆకర్షించిన అంశం యుఎస్ నుంచి వచ్చేసి యుద్ధం చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అందుకని నాకు కూడా మీరు పేరు శ్రీనివాస్ మౌళి అనగానే ఫస్ట్ మనం ఇంటర్వ్యూ చేయాలని ఒక స్వార్థంతో మిమ్మల్ని రమ్మన్నాను. అసలు మీ యూఎస్ స్టోరీ ఏంటి సార్? యూఎస్ స్టోరీ నేను బేసిక్గా చదువుకుంటున్నప్పుడే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చింది ఆరకిల్లో. జాయిన్ అయ్యాను. ఆరకిల్ ఎంప్లాయ్ మీరు? ఓకే. సో ఆరకిల్లో మొదలుపెట్టి కెరీర్ అట్లా చేసుకుంటుంటే ఈ సినిమాలు ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో 1-2-3 ఆ సమయంలోనే యూఎస్ వెళ్ళడానికి అవకాశం వచ్చింది. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే బేసిక్గా మాది మధ్య తరగతి కుటుంబం, మేమేం ఎక్స్ట్రీమ్లీ రిచ్ ఏం కాదు. సో కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే బాగుంటుందని నేను అనుకున్నాను. అండ్ రామజోగి శాస్త్రి గారు ఆయన కొంచెం నాకు మెంటర్ లాగా. ఓకే. ఆయన అప్పుడు కలిసినప్పుడు అదే అన్నారు అన్నమాట, అమ్మ ఇప్పుడు నువ్వు ఈ జాబ్ చేసుకుంటూ అక్కడెక్కడో ఉంటూ ఈ సినిమా ఇండస్ట్రీలో తిరుగుతూ పాటలు క్రాక్ చేయడం చాలా కఠినమైన థింగ్, కొంచెం ప్లాన్గా చేసుకుని నేను అలానే చేశాను అన్నట్టు ఆయన చెప్పారు. నిజంగా కూడా ఆయన జర్నీ అలానే చేసుకున్నారు. అలా చేశారు. అది ఆయన అవుట్ ఆఫ్ ఏదో సమ్ వాత్సల్యం లాగా చెప్పారు. ఆయనకు కూడా గుర్తుందో లేదో నాకు తెలియదు. అంటే జనరల్ మీటర్ అంటే అప్పటికి నేను ఎవరో తెలియదు ఆయనకి. సమ్ ర్యాండమ్గా నేను ఆయనకి ఫోన్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఒక 15-16 పాటలు పాడా. ఆయన వింటూ ఉన్నారు అంతే ఆపకుండా. విన్నాక చెప్పారు అన్నమాట, బాగా రాస్తున్నావు, బట్ ఐ థింక్ యూ నీడ్ మోర్ ప్లానింగ్ అని చెప్పారు. సో సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక అవకాశాలు అప్పట్లో ఇలా రిమోట్ వర్కింగ్ ఏం లేదు. అప్పుడు అంతా డ్రై అయిపోయి ఒక 5-6 అసలు రిలీజెస్ లేవు. సో కానీ అప్పుడు నాకు యాక్చువల్లీ బాగా తెలిసింది దట్ ఐ బిలాంగ్ హియర్ అని. మీకు అనిపించింది? అవును, ఎందుకంటే అక్కడికి వెళ్ళాను, నాకు మంచి జీతం ఉంది. నేను ఆల్రెడీ మేనేజర్ లెవెల్లో ఉన్నాను, చాలా మంచి జీతం ఉండేది. ఆ గ్రీన్ కార్డు ప్రాసెస్లు గట్రా కూడా 12 నెలలు 18 నెలలలోపు వచ్చే వీసా కేటగిరీలో ఉన్నాను అన్నమాట. సో అదేంటంటే కానీ అప్పుడు నాకు ఆ డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. దట్ అంటే మా వైఫ్ క్యారింగ్ ఉంది 6th మంత్. సో ఆ 6th మంత్ క్యారింగ్ ఉన్నప్పుడు మేము ఎయిదర్ అక్కడ ఉండి ఇంకా అక్కడ గ్రీన్ కార్డ్ చేసుకుని అక్కడ పిల్లలు అక్కడ లైఫ్ని అక్కడ సెట్ చేసుకోవాలి, లేదా నేను ఇక్కడ మూవ్ అయ్యి ఈ లిరిక్స్ని పర్సూ చేయాలి అని అన్న డెసిషన్లో నేను అది సాహసానికి ఎక్కువ మూర్ఖత్వానికి తక్కువ అంట నేను అలాంటి డెసిషన్. ఎందుకంటే నిజంగా మీరు చెప్తుంటే ఇంకొకళ్ళు ఎవరన్నా నేను తీసుకోగలరా ఇలాంటి డెసిషన్ అని నా మైండ్లో రన్ అవుతుంది. లేదు, నాకు కూడా చాలా కఠినంగా అనిపించింది ఆ డెసిషన్ తీసుకోవడం. సాహసానికి ఎక్కువ మూర్ఖత్వానికి తక్కువ. సాహసం అంటే ఇప్పుడు మనం సాహసం అనుకుంటాం, అవతల ఎంతో మూర్ఖుడు వీడు. అంటే దాదాపు నాకు ₹1 కోటి పైన ఉండేది శాలరీ. మీకు తెలిసిందే కదా ఇండస్ట్రీలో. అవును, అదే మీరు ఇందాక మేనేజర్ పోస్ట్ అనగానే నా నోట్లో నుంచి ₹1 కోటి ఉండేదా అని అడుగుదాం అనుకున్నాను. అంటే మనకి ఇండస్ట్రీలో స్టార్ట్ చేసినప్పుడు మనం హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ కదా. సో అండ్ లిరిసిస్ట్గా నేను అప్పటికేం ప్రూవెన్ కాదు, సో ఐ కెనాట్ డిమాండ్. సో ఈ రకంగా అదొక కఠినమైన జర్నీ యాక్చువల్లీ. సో యుఎస్ ఏంటంటే నాకు చాలా మంచి అనుభవాలు ఇచ్చింది. వేరే దేశం చూడడం అక్కడ నేను 2-3 దేశాల్లో ఉన్నాను యాక్చువల్లీ. యుఎస్ ఒకటే కదా, కోస్టారికా, కొంతకాలం సింగపూర్లో ఉన్నాను, కొంతకాలం దుబాయ్లో ఉన్నాను. ఇదంతా కూడా ఆరకిల్ సృష్టించింది. సో ఆ రకంగా నేను ఐ హ్యాడ్ ఎ వెరీ వెరీ గుడ్ కెరీర్. కానీ నాకు ఒక విషయం అడగాలనిపించింది మీ గురించి తెలుసుకునే దానిలో. సిరివెన్నెలకు నూలు పోగు అనే ఈ బుక్
మీరు ఎంత అద్భుతంగా రాశారు అంటే, ఎంతమంది సంకలనాలు ఇందులో ఉన్నాయంటే, నిజంగా సిరివెన్నెల గారి గురించి చదువుతా అంటే మాకు వ్యక్తిగతంగా సిరివెన్నెల గారితో ఉన్న అనుబంధం ఉంది కాబట్టి నన్ను ఎరా బిడ్డ శివ అనేవాడు. మా బేటా వచ్చాడు నాన్న శివ అనేవాడు. ఆయన ఈజ్ అ టైగర్, ఈజ్ అ లెజెండ్. లెజెండ్ అంటే లెజెండ్. ఎప్పుడు పొద్దున పూట నిద్ర లేకపోయిన సూర్యుడు అనమాట మా సారు. ఆయన గెలవాలంటే ఈవినింగ్ సంధ్య వేళకి వెళ్ళాల్సిందే. అందుకే సిరివెన్నెల పెట్టుకున్నాను. అదే అందుకనే ఆయన ఆ బుక్లో మీ గురించి రాసినప్పుడు మీ మొదటి పేజీలోనే చరిత్ర అంతా ఉంది. నాకు ఆ చరిత్ర చాలా మంచిగా అనిపించింది. అది అందులో చదవటానికి ఎంతమంది చదువుతారో లేదో నాకు తెలియదు, కానీ మీ నోటితో చెప్పిస్తే బాగుంటుంది అనిపించింది. ఏంటి ఇంజనీరింగ్ ఇప్పుడు మీకు అదే ఇప్పుడైతే అది లాంగ్ టర్మ్ చేయిస్తేనే సినిమా, అది లిటిల్ హార్ట్స్ సినిమా. మీలాంటి వాళ్ళ కథే అది. లిటిల్ హార్ట్స్లో సీట్ రాదు. సీట్ రాకపోతే వాళ్ళ నాన్న డైరెక్ట్గా నేనే సీట్ కొనను, మీకు సీట్ రావాల్సిందే అని చెప్పి లాంగ్ టర్మ్ జరిపిస్తాడు. అలాంటి కథే. అసలు మీ కథ చెప్పండి ఇప్పుడు. నా కథ అంటే నాకు బేసిక్గా సీతారామ శాస్త్రి గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన పాట ఒక మంచి పాటకి అదొక బెంచ్ మార్క్. ఆయన బెంచ్ మార్క్ పెట్టారు. ఓకే, ఆయన అప్పుడు మేము ఆయన్ని కలిసేవాళ్ళం. నేను ఆయన అభిమాని. ఓకే, ఆయన అప్పుడు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు, మీరు నన్ను గురువుగా కాదు గురిగా పెట్టుకోండి, దమ్ముంటే కొట్టండి అనమాట. అంటే నా పాట ఆ స్థాయిలో ఉంటుంది, ఎవరైనా రండి, దమ్ముంటే కొట్టండి, మీరు ఆ స్థాయిలో రాయడానికి ప్రయత్నించండి, అంత బాగా రాయండి, నేను ఆనందిస్తా అన్నది ఆయన ఫిలాసఫీ. ఆయన మోటివే అది. ఆయన దమ్ముంటే కొట్టండి అనే పదాలు వాడలేదు, నేను చెప్తున్నా. నాకు తెలుసు. సో విషయం ఏంటంటే అది. సో ఈయన నాకు ఎలా పరిచయం అయ్యారు అంటే, మీరు చెప్పినట్టుగా నేను చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవుతా అనేది నాకు 6th క్లాస్ నుంచే నేను ఇంజనీర్ కాదు అంటే నేను కొంచెం బాగా చదివేవాడిని. ఇంకా అందరూ నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావు అని అనేవాళ్ళం. సో మనం కూడా అలానే నమ్మేవాడు. అదో సర్టిఫికెట్. నేను కూడా అదే నమ్మేవాడిని. సరే 10th వరకు నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను మా ఊళ్ళో. అమ్మ నాన్న. ఏ ఊరు సార్? మా ఊరు నూజివీడు దగ్గర ఖమ్మంపాడు అనే ఊరు, కృష్ణా డిస్ట్రిక్ట్. అమ్మ నాన్న అక్కడే స్కూల్లో టీచర్స్, వాళ్ళ స్కూల్లోనే చదువుకున్నా. సో నేను గుడ్ బాయ్ అనమాట. బికాస్ టీచర్ గారి కొడుకు. సో ఎవరన్నా అల్లరి చేయొచ్చు, నేను చేయడానికి లేదు. సో ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ రావడం, మా బాబాయ్ ఇంట్లో చదువుకోవడం, ఆయన నారాయణలో లెక్చరర్, అదే కాలేజీలో నేను చదువుకున్నాను. సో ఓవరాల్గా అది సినారియో. అయితే నాకు జీవితం ఎప్పుడు కూడా మనకి ఇట్ షోస్ ఇట్స్ కలర్స్, రైట్? మనం ఎప్పుడు అనుకున్నట్టుగా అవ్వదన్నమాట. నేను అనుకున్నది ఏంటంటే, నేను ఇంజనీరే అవుతా, ఇస్ వన్ రూల్ అంతే, మౌలి ఈజ్ గోయింగ్ టు బి ఇంజనీర్. కానీ నేను రాసినప్పుడు నాకు కొంచెం ర్యాంక్ వచ్చింది, గొప్పగా చెప్పుకోగలిగిన ర్యాంక్ కాదు, అలానే బ్యాడ్ ర్యాంక్ కూడా కాదు. ఆ ర్యాంక్ సీట్ వస్తుంది. కానీ మా నాన్న ఏమన్నారంటే, పేమెంట్ సీట్లు నేను ఎంకరేజ్ చేయను అని చెప్పాను. ఆ రోజుల్లో పేమెంట్ అంటే 25,000 30,000 ఏదో ఉండేదేమో. అవును. సో ఎంకరేజ్ చేయను అని చెప్పారు. అంటే అప్పుడు డబ్బుల సమస్య అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే లోన్ తీసుకొని అయినా చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ అబౌట్ వాల్యూస్. సో ఆయన ఎందుకో అది ఒప్పుకోరు. సో దాంతో ఏమైందంటే నేను అనుకున్నాను, ఏం కాదు, మళ్ళీ ఆల్రెడీ నేను కోచింగ్ అంతా తీసుకున్నాను, బీఎస్సీలో జాయిన్ అయిపోయి మళ్ళీ రిపీట్ కొడదాం, ఈసారి రాసినప్పుడు ఎలాగో డెఫినెట్గా వస్తుంది, ఈసారి 1 year ఫుల్ ఫోకస్ చేద్దాం. 1 year తిరిగింది, రాసా, ఎగ్జాక్ట్ సేమ్ ర్యాంక్ వచ్చింది, ఆల్మోస్ట్ 1000 అటు ఇటుగా. సో ఈసారి కూడా సేమ్ స్టోరీ. సో ఈసారి నేను మా నాన్నని అడగడానికి కూడా నాకు అనిపించలేదు అన్నమాట, అడగాలని. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పాలనుకున్న చెప్పారు, నేనేం ప్రూవ్ చేయలేదు, కమ్ అప్ విత్ సేమ్ రిజల్ట్. సో అప్పుడు ఇంకా నాకేమనిపించిందంటే, అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ బీఎస్సీలో చేరా వితౌట్ ఎనీ ఇంటెంట్. ఆ ఇంటెంట్ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. నేను ఏ పని చేసిన ఇంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. నేను ఇంటెంట్ లేకుండా బీఎస్సీలో జాయిన్ అయ్యా, నౌ ఐ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. అది నాకు చాలా పెయిన్గా అనిపించింది అనమాట. అండ్ నన్ను ఎవరు ఎంకరేజ్, అసలు ప్రపంచంలో ఎవరు లేరు నాకు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు అనేది పడిపోయింది అని అలాంటి ఫీలింగ్లోకి వెళ్ళా బేసిక్గా. ఇంకా రాత్రిపూట అప్పుడు నాకు కంప్యూటర్ ఉంది, బీఎస్సీ కంప్యూటర్స్. నేను
ఆ కంప్యూటర్ పెట్టుకొని పాటలు వినేవాడిని. ఉమ్, వినేటప్పుడు సడన్గా అంత అర్ధరాత్రి 2 టైంలో నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే మొదలైన ఒకలాగే పూర్తయ్యేనా ఏ పూటకి ఆ పూటే బ్రతుకంతా సరికొత్తే ఆ వింతని గమనించే వీలున్నది కాబట్టే మన సొంతం కాదా ఈ క్షణమైనా అని పదాలు వినిపించాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సీతారామశాస్త్రి గారు. అదేంటిది? అప్పుడు నేను చూసా ఎవరు రాసింది ఇది? సీతారామ శాస్త్రి గారు. ఏం సినిమా అంటే అదేంటో చాలా చిన్న సినిమా. అదేది మొదటి సినిమా అనేది ఉమ్, పూనం పూనం బజ్వా మొదటి సినిమా అది. ఉమ్, అనుకుంటా. వెంకట్ కూచిపూడి వెంకట్ డైరెక్టర్. కూచిపూడి వెంకట్ గారి సినిమా. దాంట్లో మిగతా పాటలు కూడా బాగుంటాయి చాలా. అవును, అన్ని పాటలు హిట్ అయ్యాయి, 6 పాటలు. అది అలా అంటే నాకు అప్పుడు చాలా క్లోజ్గా అనిపించింది. సరే అని ఇంకా మిగతా వినడం మొదలుపెట్టా సీతారామ శాస్త్రి గారికి. ఏది చుట్టుపక్కల చూడరా చిన్నవాడ, ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం, ఉమ్, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం, కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల ఉంచితే తెలివికి ఇంకా విలువేది, మంచైనా చెడ్డైనా పంచుకోను నేలేనా, ఆ, ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా అని. అంటే ఇప్పుడు నాకేమనిపించింది, నాకు నా బాధలు వినేవాడు ఎవడు లేడు అని అనుకున్నది. ఈయనేమో ఏం చెప్తున్నారు, మంచైనా చెడ్డైనా పంచుకొని నేలేనా ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానంటే అంటే ఎవరో ఆత్మీయులు ఈయన మనకి అని అలా అనిపించింది అనమాట. అండ్ దెన్ ఐ హ్యావ్ బికమ్ ఎ ఫ్యాన్, ద బిగ్గెస్ట్ ఫ్యాన్. సో అలా ఆయన కలవడం, కలిసినప్పుడు ఆయన ఇలాంటి మంచి మాటలు చెప్పడం జరిగింది. అందుకే ఆయనకు నూలు పోగు బిగ్గెస్ట్ ఫ్యాన్ కింద. నూలిపోగని ఒక దాంట్లో నా కథ రాశాను. దాంతోపాటు సీతారామ శాస్త్రి గారితో నాకున్న అనుబంధం, ఆయన్ని చాలాసార్లు కలవడం, నేను యుఎస్లో ఉన్నప్పుడు కూడా కలిశాను. ఓ, ఆయన మాకు చెప్పిన మంచి మాటలు అలాంటివన్నీ పెట్టుకొని ఉమ్, చేశాను. దాంట్లో చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, నిన్ను నన్ను కలుపుకు మనమని అనుకున్నామంటే ప్రపంచ జనాభా మొత్తం మనిషితనం ఒకటే అని బా. నేను ఒక పదం రాశాను. ప్రపంచ జనాభా అంతా మనిషితనం ఒకటే. అవును. సో అవన్నీ కూడా నాకు వేరే దేశాలు వెళ్ళాక చాలా బాగా అర్థమయ్యాయి. అంటే అక్కడ అదే వాళ్ళు మీరు కూడా తిరిగారు కాబట్టి. అక్కడ వాళ్ళకి కూడా ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది. మనం ఇక్కడ అనుకుంటే వాళ్ళు డేటింగ్ చేస్తారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇట్ ఈస్ నాట్ దాట్ వే. వాళ్ళు కూడా పిల్లల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. వాళ్ళ పిల్లలకి అమ్మ పట్ల నాన్న పట్ల అంతే ప్రేమ ఉంటుంది. మనం ఇవన్నీ కూడా చూసే పైన రకరకాల ముసుగులు రకరకాల మాటలు అంతే అంతే. ఈ మాటల కోటల్లో అన్నీ అనుకుని వెళ్ళిపోతాను తప్ప ఎవరు పేగుబంధాన్ని కాదనుకుంటారు, ఎవరు ప్రేమను వద్దనుకుంటారు. అవును. అలా నేను ఆ ఎంసీఏ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మనం అనే ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి నేను ప్రతి మంత్ ఎర్న్ చేసిన దాంట్లోంచి ఐ కంట్రిబ్యూట్. ఓ సూపర్. మనం అనే ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తారు ఇది? ఇక్కడ హైదరాబాద్ నుంచే. అయితే రైట్ నౌ మేము దాన్ని ఆపరేషన్ చేయట్లేదు. ఇనిషియల్గా 4-5 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత ఇదే నేను వేరే కంట్రీస్ అది వెళ్ళిపోవడం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అలాంటి మంచి భావాలు ఉన్న సంస్థలతోటి టైఅప్ అవుతున్నారు, అయ్యి వాళ్ళతోటి కంట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ ద్వారా. బికాస్ ఇట్ ఆల్సో నీడ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే వచ్చిన కేసు కరెక్టా కాదా, వాళ్ళకి నిజంగా నీడ్ ఉందా లేదా, ఎంత అర్జెన్సీ ఉంది, ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఒక స్ట్రక్చర్ అవసరం. సో అది అంటే నేనేం చెప్తున్నానంటే, ఇఫ్ ఐ హ్యావ్ నాట్ మెట్ సీతారామ శాస్త్రి గారు, మెట్ అంటే ఇలా ఆ రోజు ఆయన మాట ఏది మీ చెవున పడకపోతే, ఆకాశవాణిలాగా వినపడకపోతే, అర్ధరాత్రి 2 నేను ఇలా మీ ముందు కూర్చొని ఇలా మాట్లాడాను. అలా అంత గొప్ప కెరీర్ ఇన్ ఐటీ కూడా ఫామ్ చేసుకోను ప్రాబబ్లీ. బికాజ్ అప్పుడు నేను ఐ వాజ్ గోయింగ్ అంటే కిందకి పోతున్నా అనమాట. నేనేం సాధించలేను, ఇంకేం చేయలేను నుంచి అసలు మనం బిలీవ్ చేయ. అప్పుడు నాకు 70% వచ్చింది ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీఎస్సీ. సెకండ్ ఇయర్ నాకు బీఎస్సీ ఒకటే ఉంది, నాకు 87.5% వచ్చింది. నేను ఫిజిక్స్లో యూనివర్సిటీ ర్యాంకర్ని, కంప్యూటర్స్లో కాలేజ్ టాపర్ని. సో అలా అప్పటి నుంచి రాయడం మొదలుపెట్టాను. అదే అప్పటి నుంచి టర్న్ తిరిగింది, మీ ఆలోచన విధానాన్ని మార్చింది ఒక లైన్. అది సో అది సాహిత్యం యొక్క పవర్. అందుకని నేను సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. నాకు రచయితలు అందరూ ఇష్టం. నాకు కాంపిటీషన్ అని ఎవరితో ఉండదు. ప్రతి వాళ్ళ రాసిందంతా నాకు ఇష్టం. కానీ అదే ఆ ఒక్క పాట
రాహు అనే ఒక పాటతో మీకు అనిరుద్ధ్ దొరికాడు. అవును సార్, ఎస్. సో గోయింగ్ దేర్ అనిరుద్ధ్ దొరికారు. సో అనిరుద్ధ్ గారు నాతో ఆ పాట రాయించారు, ఒక పాట. తర్వాత వాళ్ళకి నచ్చి ఆ పాట అది నా చేసి ఈ నిసిని ఒక్కసారి చెరిపేసిన మనసే నువ్వే అని. అబ్బాయి డార్క్నెస్లో ఉన్నాడు. నా డార్క్నెస్ అంతా ఒక్కసారిలో చెరిపేసిన శశివి నువ్వు అని. అదే నా నిసిని చెరిపేసిన శశివి నీవు అనేది పాట. అది వాళ్ళకి చాలా నచ్చింది. ఆ తర్వాత వాళ్ళు నాకు దాంట్లో కొంచెం కోకి అంటే కొంచెం ఆ థీమ్ని ప్రజెంట్ చేసేది. ఒకేసారి అబ్బాయి ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తాడు, సో ఆ పాట ఇచ్చారు. సో దాంట్లో కూడా వింత వింత ప్రయోగాలు చేశాను అనమాట. తిక్క లెక్కలోడు చిక్కాడు 2 చిక్స్ మధ్య అని మొదలుపెట్టి చేశాను. దాంట్లో ప్రేమగాథలే 2 రాసినాడు బుజ్జి ఫ్రెండు, సైకిల్ టైర్కి ప్లేస్ లేని చోట ట్రిపుల్స్ బైక్ తోలుతుండు అని. అంటే సైకిల్ టైర్కే ప్లేస్ లేదు, ఆడికి వెళ్ళడానికి లేదు, ఇద్దరు అమ్మాయిలు వేసుకొని ట్రిపుల్స్ బైక్ తోలుతున్నాడు టైప్గా. వాళ్ళకి అలాంటివన్నీ వెరైటీగా నచ్చాయి అనమాట. ఓకే, అలాగా మీకు అనిరుద్ధ్తో బాగా సింక్ కుదిరింది. ఎన్ని పాటలు రాశారు అనిరుద్ధ్తోని? అనిరుద్ధ్తో నేను ఒక 10 సినిమాలు చేశాను. సో లక్కీలీ అంటే వాళ్ళు నా మీద గ్రేస్ అదే వాటర్ దాన్ని ఏమంటారు మంచి సాఫ్ట్ కార్నర్ తోటి నాకు కంటిన్యూస్గా పాటలు ఇస్తున్నారు. సో ఆయనతోటి తిరులో నా మది పువ్వలి వాడిపోతూ ఉన్నది ఆ పాట. దాంట్లో నిజమే నాదేలే పాపం, అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం, మనసే నాలోని లోపం, కనుకే గుండెల్లో మిగిలిన గాయం. ఇలాంటి లైన్స్ రాశాను. అలానే దాంట్లోనే మళ్ళీ మైకమా మంత్రమా సేమ్ ట్యూన్. మైకమా మంత్రమా దాంట్లో సేమ్ ట్యూన్. దీంట్లోనేమో ఒక డీప్ అయిన భావం, దీంట్లోనేమో అంత వీడు ప్రేమలో పడుతున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళలో ఉండే అలజడి, అక్కడ సరదా లైక్ తగలని పోస్టులు నేను, వెలుగు ఎరగని బలుగులు నేను, నీకు పడినది అది నిజమే, రామశిలక కనుగొనవే, అలాంటివన్నీ రాశాను అనమాట. ఇంకా ఇది హార్టే మిస్ అయినదే నువ్వు కానీ హ్యాకరా, చూస్తే మతిపోయిన డాడీ డ్రగ్ డీలరా అని అలాంటి వెరైటీ. అదే అందుకే మీకు ఇది ఈ ఇంటర్నెట్తో కూడా బాగా సంబంధం ఉండి టెక్నాలజీ మీద కూడా పట్టుంటుంతో ఇలాంటి అన్ని పదాలు దొరుకుతున్నాయి, ఓన్లీ తెలుగు మీదే కాకుండా. అయితే నేను అన్ని రకాలు రాస్తాను. ఇప్పుడు మీరు చూస్తే అది ఎవిడెంట్ అనమాట. తిరు ఆల్బమ్ మౌళి ఏంటి చెప్తుంది. నామది అనేది ఒక మంచి. ఎన్ని పాటలు రాశారు అందులో? దాంట్లో 3 పాటలు. ఇది మైకమా మంత్రమా, నామది, ఇంకోటి అసలు అద్భుతమైన పాట. అదేంటంటే ఆ సినిమాలో నాన్న పాట. తిరులో నాన్న పాట. తిరులో 3 ఉంటారు. ఇది ధనుషు, వాళ్ళ నాన్న ప్రకాష్ రాజ్ గారు, దాని భారతీరాజు గారు. 3 ఒకే ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఇంట్లో వంట వాళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళే వండుకుంటారు, అమ్మాయిలు ఉండరు. కానీ అసలు దీని అంతటి కారణం ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు యాక్సిడెంట్ చేస్తారు. అప్పటి నుంచి ధనుష్కి వాళ్ళ నాన్న అంటే హేట్. 12 ఏళ్ళు మాట్లాడకపోతే ఒక అర్ధరాత్రి రోజు ఆయనకి పక్షవాతం వస్తుంది, స్ట్రోక్ వస్తుంది. వచ్చి ప్యారలైజ్ అవుతాడు, పడిపోతాడు. అప్పుడు వచ్చి ఫస్ట్ టైం మాట్లాడతాడు. ఆయన లుంగి ఊడిపోతుంది, అది కట్టి లంగోటిలాగా ఎత్తి పడుకోబెడతాడు. అంటే మళ్ళీ పుట్టాడు అనమాట. ఒక చిన్న బేబీ పుడితే అది లంగోటి మనం కట్టి పడుకోబెడతాం. అది డైరెక్టర్ విజన్ అది. సో మళ్ళీ అక్కడి నుంచి మొదలైంది కథ. సో అది దాంట్లో నేను చాలా మంచి సాహిత్యం అని చెప్పగలుగుతాను. కంటి చెమ్మ ఆనంద రాగాలు పాడిందిరా, నాకు కంటి చెమ్మ వస్తుంది, ఆనంద రాగాలు పాడింది. ప్రాణంలోకి నీ వల్ల ఓ హాయి వీచిందిరా, నీ మీద వాలాను కాలాడక, నీ మీద నేను వాలాను కాలాడక, కాలు పడిపోయింది, కాలాడక, బాబా ప్రేమ నా ఆసరా, మళ్ళీ బతకడానికి నీ ప్రేమే నా ఆసరా, ఓ చంటి పిల్లాడినయ్యానురా, నా నాన్న నువ్వేనురా అని రాశాను. దాంట్లో కాలం చేసే ఇంద్రజాలం చూడు ఎంత చిత్రం. నిన్నటి వరకు వీళ్ళు మాట్లాడుకోరు. కాలం చేసే ఇంద్రజాలం చూడు ఎంత చిత్రం. 12 ఏళ్ళు మాట్లాడుకోనోడు. నీకు నాకు ఉన్న బంధం కొత్త పూల గంధము, నిన్న నేను కన్న నాన్నలుస ఇవాళ మారేవు వరముగా, 7 జన్మల రుణ మీద నాన్నంటే ఎంత కరుణరా, ప్రాణం ఉన్న కొన్ని నాళ్ళు తోడై నువ్వు ఉండు అంతే చాలు.
అద్భుతం, అద్భుతం సార్. నిజంగా ఆ రోజు నిజంగా నేను మీరు చెప్పిన సాహిత్యం అంతా నాకు గుర్తుంది. తిరుగు సినిమా చూస్తున్నప్పుడు నేను చాలా లేట్గా చూశాను. ఇది సినిమాని నడిపించేదాన్ని. నేను పాటను అలా చూస్తాను. నేను బయటకు వచ్చి హిట్ అయిన మిలియన్స్ ఓకే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన పాట సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, రససిద్ధి కలగాలి. ఖచ్చితంగా మీరు చెప్తుంటే ఫస్ట్ నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు కరెక్ట్గా మీరు చెప్పిన దానికి నాకు మొత్తం ఎండ్ పిక్చర్ దొరికింది. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. అంటే ఆ పాయింట్ మీరు చెప్పిన విధానం నాకు భలే నచ్చింది. అలాగే వేటయాన్లో కానీ జైలర్లో కానీ. ఇంకా తర్వాత ఏంటంటే నేను వాళ్ళకి చెప్పాను, నేను అన్ని రకాలు రాస్తాను, ట్రై మీ విత్ సంథింగ్ కొంచెం ఫాస్ట్ పేస్. సో ఫర్ ద ఫస్ట్ టైం అప్పుడు జైలర్లో జుజుబీ పాట. జుజుబీ మందేనా? జుజుబీ రాత్రి 12ంటికి 11:45 ఆ టైంలో పంపించారు. నేను 2:30 కల్లా పాట రాయడం, హమ్మింగ్ పంపించేయడం అయిపోయింది. వెరీ క్విక్ టైం అనమాట. ఎలా రాశారు సార్ అంత ఫాస్ట్గా? అలా రాశాను. అంటే వాళ్ళు అంత కావాలి పొద్దున కల్లా కావాలన్నారు, రాసి ఇచ్చేసాను. లిరిక్ అంటే అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది అనుకున్నారేమో. అంటే నేను యాక్చువల్లీ ఫాస్ట్ రైటర్. ఓకే. నేను చెప్పాలంటే చాలా ఫాస్ట్గా రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేవకినందన వాసుదేవకి నేను 12-13 రాశాను ఆన్ ద ఫ్లై అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు బిమ్స్ గారు అనుకోండి, మీరు చెప్పగానే నేను వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చి ఇవ్వడానికి. సో కానీ దేవకినందనలో పాటలు కూడా బాగుంటాయి. దర్శకుడు అర్జున్ జంధ్యాల చాలా బాగా తీశాడు, కానీ అది ఎక్కడో కాస్ట్ ఫెయిల్యూర్ అయింది అనేది నా ఫీలింగ్. కానీ మంచి సినిమా అది. డెఫినెట్లీ దాంట్లో నేను అద్భుతమైన సాహిత్యం నేను చెప్తాను. ఇది జైలర్ పాట. సో దాంట్లో దినకంత్రి కన్నయ్య అన్నతో ఆటే ఆకర్లే, తన కాకి పొగరు రోషానికి కొడక మిగలవే. ఇది విలన్కి వార్నింగ్ అనమాట, ఈయనతో పెట్టుకోకని. సో దాంట్లోనే రకరకాల ఎక్స్ప్రెషన్స్. వాల్కనో ముందా వేడుకలు, అది లావాసే గల దావానలం కొడక మిగలవే అని. అట్లా ఆ కొడక మిగలవే దినకంత్రి కన్నయ్య వాల్కనో ముందా వేడుకలు, అది లావాసే గల దావానలం కొడక మిగలవే. సో వాళ్ళకి అది చాలా నచ్చాయి అనమాట. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు నాకు టైటిల్ సాంగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. వెరైటీ సాంగ్స్, టైటిల్ సాంగ్ ఇటువంటి పెద్ద విషయం కదా సార్. లియోలో టైటిల్ సాంగ్ రాశాను. లియోలోనా? లియో. ఓకే. బ్యాడ్ యాస్ రా అని సాంగ్. ఆ పాటకి చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే చాలా మంది నాకు మెసేజ్ చేసి, ఈ పాటలన్నీ ఇప్పుడు మీరు తిరుగు పాటలు మీకు డబ్బింగ్ పాటలు అనిపించవు. అవును, కరెక్ట్. నేను చెప్పిన సాహిత్యం అంతా ఎందుకు సార్ నామది పాట నేను ఎన్నిసార్లు వింటాను. అవును. సో ఈ రకంగా నాకేంటంటే వాళ్ళకి నా సౌండింగ్ నచ్చింది. ఇప్పుడు ఈ లియోలో కూడా చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేశాను అనమాట. ఊరికే 2 ఏమన్నా అనగలరా, హమ్ చేయగలరా? సింగం సరసర వేటకు దిగితే తన దాడికి అడవికి హడలే, చెడు చెరపగ తన గురి పెడితే మదముదిలిన మందలు పరుగే. ఇప్పుడు ఒక సింహం అనేది వేటకి దిగితే తన దాడికి అడవికి మొత్తం హడలేస్తుంది. చెడు చెరపగా తన గురి పెడితే మదముదిలిన మందలు పరిగే. అంటే అప్పటిదాకా కొమ్ము దిగిన వాటెవరు కూడా మందలుగా పారిపోవాలి. ఒక్కొక్కడు కాదు, మందలే పారిపోవాలి. మదముదిలిన మందలు పరిగే, తను అసలు ఒక చల్లని పవనం, ఇక మొదలట రాక్షస దహనం అని. అప్పటిదాకా ఉన్న ఒక వీరోచిత పోరాటాన్ని సైలెంట్గా ఉన్నోడిని వీరుడిగా మారితే ఎలా ఉంటుంది అనే దాన్ని చెప్పారు. దాంట్లో చిన్న చిన్న వెరైటీ, కొమ్ములు వచ్చినట్టు ఎదురుగా వెళితే ఏమి కాదని, నీకేదో కొమ్ములు వచ్చాయి అన్నకి ఎదురు వెళ్ళాను, ఒక వేటుకి చేరే స్థలమే దినం యాడిని అంటే వెళ్ళిన వాడు అక్కడి నుంచి డైరెక్ట్ గా పెద్ద కర్మ అని 11th డే దానికి చేరుకుంటాడని. అలాంటి విచిత్రమైన ప్రయోగాలు వాళ్ళకి చాలా నచ్చాయి అనమాట. ఇట్స్ సౌండింగ్ సో నైస్ అని చాలా బాగా చెప్పారు. సో అక్కడి నుంచి వేటయాన్లో టైటిల్ సాంగ్, వేటయాన్లో కూడా మనసిలాయో పాట ఏం చేశానంటే, అది వాళ్ళు కొంచెం కన్యాకుమారి స్లాంగ్లో చేశారు అక్కడ మధురై. అక్కడ నేనేం చేశానంటే తెలంగాణ స్లాంగ్ తీసుకున్నాను. మెరుపై వచ్చిండే, మనసు పెట్టి వచ్చిండే, మడత పెట్ట వచ్చిండే, సుట్టం వచ్చిండే, ఆటకు వచ్చిండే, నాటు బిట్టై వచ్చిండే, వేటకత్తై వచ్చిండే, వేటకొచ్చిండే అని. దాంట్లో మళ్ళీ ఈయన టిపికల్ రజనీకాంత్ గారు చెప్పే సూక్తులు లాంటివి. కన్నా ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, టైం చాలా ఫాస్ట్, పట్టి రఫ్ ఆడరా, గొడవలు మీరు దేవుడి పేరు ఒకడే పైవాడురా, లైఫ్ వెరీ షార్ట్ అమ్మా, లవ్ యువర్ డ్యూటీ అమ్మా,
అది వదిలేసి తెగ జలసి వైపోటి అట్లా అలాంటివన్నీ. సో అది బాగా హిట్ అయింది. నేను చూసుకోలేదు కానీ చాలా మంది నాకు ఫోన్ చేశారనమాట, ఇది కమర్షియల్ పాటకి పరాకాష్ట అని చెప్పాను. ఎందుకంటే దాంట్లో ఇంకా మళ్ళీ ర్యాప్ రాశారు, ర్యాప్ తెలుగులో రాశాను అనమాట. ఏది 6/2 ఉన్న గోతిని తువ్వుకొమ్మ, అసిల్లర ఎట్టుకొమ్మ, చెల్లవు ఎత్తులుమ్మ, గన్నే పెదనమ్మ, అలా అలా చేసుకుంటూ సింగం వచ్చారు, బొక్కలు నక్కర, దందాలు బందుర, పొట్లాలు బందుర, మూసుకోర, అండరు కవరు, తండరు బొడ్డుర, హంటరు పంటరు, చూడు చిన్న ఓటే డూటు చిన్న, అంటరు చూడు చిన్న ఓటే డూటు చిన్న. అసలు మామూలుగా కాదు, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ సాంగ్. అది కూడా మీకు అక్కడ యాక్చువల్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దాంట్లో వాళ్ళు ఈ డ్రగ్స్ ని డీల్ చేస్తుంది. కరెక్ట్. అదే సింగం వచ్చారా, బొక్కలో నక్కరా, నువ్వు వెళ్ళి దాక్కో, దందాలు బందురా, పొట్లాలు బందురా. డ్రగ్స్ మాఫియా అంత క్లోజ్ చేయకపోతే అయిపోతారా మీరు, ఆయన వచ్చేసాడు అనే ఒక పాయింట్ చెప్తాను. అది దాంట్లో సూపర్ స్టార్ రా అని ఆయన ఎలివేషన్ పాట. సో అది కూడా సూపర్ స్టార్ రా, హంటర్ ఎంట్రీ చూడరా, మ్యాగ్నెటిక్ స్టైల్ రా, మనవాడురా, మొనగాడురా అని అది. సో ఆ పాట కూడా చాలా మంచి పేరు వచ్చింది. సో ఇలా వాళ్ళతోటి జర్నీ నాకు చాలా బాగా జరుగుతుంది. సూపర్. అదేనండి, ఒక దగ్గర విషయం ఉందని తెలిసినప్పుడు అక్కడ పలానా బాగుండి అక్కడికి ఆ రెస్టారెంట్కి వెళ్తే ఫుడ్ బాగుందంటే వెళ్తాం కదా ఆటోమేటిక్గా. అలానే మీ దగ్గరికి అలా వచ్చేస్తున్నట్టున్నారు, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు. లేటెస్ట్గా నాది కూలీ రాశాను వాళ్ళకి. దాంట్లో చిక్కిటు వైబ్ అనే పాట, ఓకే, అది కూడా చాలా కఠినమైన పాట యాక్చువల్లీ. అది చిక్కిటు వైబ్ అని, ఆయన ఫుల్ లిప్ సింక్ ఉంటుంది పాట మొత్తం, లిప్ సింక్. ఓకే, సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు సార్? డైరెక్టర్ మీకు ఎలా చెప్తాడు? నాకు స్ట్రైట్ పాటకి మీరు పలానాని ఇచ్చేస్తే రాయటం ఈజీ అనిపిస్తుంది డబ్బింగ్ సినిమా కంటే కూడా. ఎందుకంటే డబ్బింగ్ సినిమాకి లిప్ సింక్ చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ దానికి ఉండేదానికి ఏంటంటే ఆకాశం హద్దుగా చెలరేగిపోవచ్చు మీకు పదాలు వచ్చి, మీకు సాహిత్యం తెలిస్తే. కానీ డబ్బింగ్ పాటకు వచ్చేసరికి నాకు అందుకే వనమాలి గారు అంటే బాగా ఇష్టం సార్. ఎందుకంటే ఆయన రాసే నాకు రోబో సాంగ్స్ అబ్బో ఎంత బాగుంటాయంటే అసలు నాకు నిజంగా నేను చాలా వందల సార్లు విన్న డబ్బింగ్ పాటలు అంటే వనమాలి గారి పాటలు. ఒప్పుకుంటారా మీరు? అంటే వేరే రైటర్ని నేను నిజంగా వనమాలి గారి స్టైల్ నాకు చాలా ఇష్టం, చాలా లలితమైన స్టైల్. ఇది మన ఏఆర్ రెహమాన్ గారికి ఆయన ఒక పాట రాశారు, పచ్చని తోట పసరుల తావి అని, ఈ నిశీది మౌనం అని, ఇది మాత్రం చాలు, ఇది మాత్రమే నాకింక చాలు, నువ్వు మాత్రమే. చాలా బాగుంటుంది పాట. సో ఈ డబ్బింగ్ పాటలు ఏంటంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ పాట కోసం నన్ను వాళ్ళు ఓన్లీ లిప్సింగ్ చూడడానికే చెన్నై పిలిచారు. ఓకే, పిలిచి వాళ్ళు టీం అంతా నాకు చూపించి, నేను ఎక్కడెక్కడ లిప్సింగ్ ఉంది, ఎక్కడ క్లోజప్ షాట్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకొని చేసి ఈ పాట లిప్సింగ్ చాలా బాగా చేశాను నేను. దాంట్లో కూడా అది చేస్తూ వద్దొద్దు నాతో సరదాలు, పాడెత్తి చేస్తా తిరణాలు, సింహాల వేట నా హాబీ వేట అని. అంటే నా హాబీ సింహాల వేట. అంటే సింహాల వేటాడడం కాదు, అదే సింహాలనే వేటాడతా, అది కూడా నా హాబీ లాగా. అలాంటివన్నీ రాశాను అనమాట. అదే అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇప్పుడు ఏమీ లేదు, ఒక పాట రాయాలి, బాగా ప్రేమ ఉంది, మీరు ఆలోచించమంటే మీ ప్రేమలు 100 ఆలోచించవచ్చు. అదే ఒక డబ్బింగ్ పాటకి ఆలోచించి ఇది ప్రేమ పాట అన్నప్పుడు దానికి లిప్ చూసుకోవాలి, అంతకుముందు ఉన్న అర్థం చూసుకోవాలి, దానికి ముందేం వచ్చింది వెనకేం వచ్చింది, ఇక్కడ డైరెక్టర్ గారు ఏం చెప్పబోతున్నాడు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నిటితో పాటు తమిళ్లో బాగుంది, తెలుగులో బాగోలేదు అని అనే ఆస్కారం ఉంటుంది. అది అక్కడ నిలబడి అక్కడ గెలవడం అదే. కానీ దానికి నేను ఒప్పుకోను, ఎందుకంటే ఇది డబ్బింగ్ పాటలే అని కూడా అనుకోని అంత చాలా ఈజీగా కూడా తీసేసే పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు కూడా. కాకపోతే నాకు పేరు వచ్చింది, ఈయన పాటలు ఎంత బాగా రాస్తున్నాను. అది కరెక్ట్, అది ట్రూ. నేను కూడా మీ హిస్టరీ చూసి మీ గురించి తెలుసుకున్నప్పుడు ఒరే బాబోయ్ నా పాటలు ఏవి కూడా మీకు డబ్బింగ్ ఫీల్ రాదు. సో వాళ్ళు నన్ను అడగడం కూడా మీరు ట్రాన్స్లేట్ ఏం చేయకండి. నాకు అది ధనుష్ సినిమాది నేషనల్ అవార్డు వచ్చిన సినిమా కూడా ఇదే కదండి, తిరుని. అందుకని నాకు వెంటనే చాలా మంచి సినిమా, అంటే చాలా ఎమోషన్స్ అన్నీ మన చుట్టుపక్కలే ఉన్నట్టు ఉంటాయి, కానీ ప్రతిదీ మనలో ఉంటుంది. అది చాలా బ్యూటిఫుల్ థాట్స్ అవన్నీ కూడా, చాలా సింపుల్గా అన్నట్టుగా ఉంటుంది, కానీ చాలా ఎమోషనల్ డ్రైవ్ అది. అలాంటివి రాసినప్పుడు మనలోని
కవి బయటికి వస్తాడు, మనలోని ఎంత బాగా రాయగలడు, ఎంత విషయం ఉందనేది తెలిసిద్ది అక్కడ. అవును, అంటే ఇవన్నీ రకరకాల థింగ్స్. ఒకటేంటంటే ఈ పక్క కమర్షియల్ పాటలు నిలబడడం ఒక కష్టతరమైన ప్రక్రియ. మంచి లవ్ సాంగ్స్ని యాక్చువల్లీ నిలబెట్టడం కూడా చాలా పెద్ద ప్రక్రియ. ఎందుకంటే ఇప్పటికే వేల కొద్ది లవ్ సాంగ్స్ లేదు, ప్రతి సినిమాలో మీకు లవ్ సాంగ్ ఉంటుంది. వాట్ న్యూ థింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు యాడ్? ప్రేమ అని లేకుండా, గుండె అని లేకుండా, ఆకాశం అని లేకుండా, చందమామ అని లేకుండా ప్రేమలో ఎన్ని రాయగలరు సార్? సో అక్కడ అది కొత్తగా రాయడం అనేది కష్టం. ఇప్పుడు ఇలా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సన్నివేశం బలంగా ఉన్నప్పుడు కరెక్ట్ మంచి సాహిత్యం రాయగలుగుతాం. ఇందాక ఇప్పుడు నాన్న పాట మీరు అన్నారు, చాలా బాగుంది. ఎందుకు? సన్నివేశం అంత బలంగా ఉంది. కరెక్ట్, సన్నివేశం అంత బలంగా ఉంది కాబట్టి వస్తుంది. అలానే నేను రజాకర్ సినిమాలో, రజాకర్ కూడా నాకు చాలా ఇష్టమైన సినిమా. ఏటా సత్యనారాయణ గారని చాలా బాగా రాస్తారు. నన్ను యాక్చువల్లీ రేపు ఇక దీన్ని ఏమంటారు, సెన్సార్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు పిలిచారు అనమాట. దాంట్లో కొన్ని ప్లేసుల్లో కీలకమైన మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. అది కూడా కథలో నుంచి ట్రావెల్ చేసే ఒక, ఇప్పుడు మిమ్మల్ని పిలవాలంటే ఒక కథకి ట్రావెల్ చేస్తా కనెక్ట్ చేయాలంటే శ్రీనివాస్ మౌళి గారు అనుకోలేము. అనుకోవచ్చు సార్. అంటే బేసిక్గా ఐ బిలీవ్ ఇన్ దట్. బేసిక్గా ఏంటంటే మనం సినిమా డైరెక్టర్ విజన్ కోసం పనిచేస్తున్నాం, అంతేగాని ఇప్పుడు నా పాట వెళ్ళి 100 మిలియన్లు వస్తే నేను రాసే, దట్ ఈస్ నాట్ ద వే టు అప్రోచ్ యాక్చువల్లీ. అసలు మనం ఏం చేయాలి? యాజ్ అ రైటర్ వీ హ్యావ్ టు కంట్రిబ్యూట్ టు ద స్టోరీ. కరెక్ట్. ఇప్పుడు అది మూవ్ అవ్వాలి ఫార్వర్డ్. దాంట్లో ఫస్ట్ సీన్ సార్ బేసిక్లీ సినిమాలో ఒక 16 మంది 18 మంది పిల్లలు చెట్టు కింద కూర్చొని, మరీ చెట్టు కింద తెలుగు చదువుకుంటూ ఉంటారు. తెలుగు సాహిత్యం చదువుకుంటూ ఉంటారు. పెద్ద బాల శిక్ష. సో తెలుగు మాస్టర్ చెప్తుంటారు. వీళ్ళు వస్తారు, వచ్చి ఫస్ట్ పెద్ద బాల శిక్ష మీద కాలు వేసి ఆయన పట్టుకొని మాస్టర్ని ఆయన నాలుగకి లాగి కోసేస్తారు. ఎందుకంటే తెలుగు చెప్తున్నాడు. ఆయన నేర్చుకున్న పిల్లల్ని వెంటాడి చంపేస్తారు. అది సీన్. దానికి లిరిక్ రాయాలి. బిలీవ్ మీ, వాళ్ళు నాకు రాత్రి 9:30కి చెప్పారు, చూపించారు ఇలానే సీన్ పిలిచి. నేను పొద్దున్న 5 ఐ గివెన్ ఆల్రెడీ. అదే పాడారు. అది నేను మంచి సాహిత్యం రాశాను. శారదా స్తనమిల రుధిరమే చిమ్మెని. ఓకే. శారదాదేవి అంటే సరస్వతీదేవి ఎలా ఉంటుంది? తెల్లగా ధవళవర్ణంగా ఉంటుంది, హంస మీద కూర్చొని ఉంటుంది, వీణ పట్టుకుంటుంది. శారదా స్తనమిల రుధిరమే చిమ్మెని అంటే రక్తం కారుతుంది. ఎందుకు చెప్పామంటే స్తనం అంటే సంగీత సాహిత్యాలు అనేవి సరస్వతీదేవి స్తనద్వయం అని చెప్తారు. సో సంగీతం సాహిత్యాలు రెండు కూడా సరస్వతి స్తనద్వయాలని ఉండింది చరిత్ర ఉంది. సో ఇప్పుడు వీళ్ళు సాహిత్యం నేర్చుకుంటుంటే దాని నుంచి వీళ్ళకి అమ్మపాలలాగా అంత మంచి మధురమైన అనుభూతి రాకుండా వీళ్ళు నరికేస్తున్నారు. శారదా స్థానం ఇలా రుధిరమే చిమ్మని, చదువులమ్మ చీర తెలుపు, ఇప్పుడాయను నెత్తుటెరుపు, ఈ నేలను అలముకుంది రక్కసి నలుపు, మా ప్రాణఘోష తెలుగు, మా భాషా యాస తెలుగు, అమ్మంటిది అచ్చ తెలుగు జ్ఞానపు వెలుగు అని రాశాను అనమాట. రాస్తూ ఏం చేశానంటే సార్, తెలుగింటి కొమ్మ పూలు, ఈ చిన్నపిల్లల్ని తెలుగింటి కొమ్మ పూసిన పూలతో తెలుగింటి కొమ్మ పూలు విరజిమ్మే పరిమళాలు, అవి రోజు పరిమళాలు విరజిమ్మే, తెలుగింటి కొమ్మ పూలు విరజిమ్మే పరిమళాలు, నెత్తుటి వాసనతోటి నేలకు ఒరిగే, దిద్దేస్తూ అక్షరాలు నవ్విన ఈ పసిమోములు, రాకాసుల రాజ్యంలో చితిలో కలిసే, భాషా తిలకం చెదిరి సంస్కృతి శిథిలమయ్యే, కలి అలజడి విలయము ఇది, ప్రళయపు ధ్వని బహుశా ఇది ధర్మానికి చెదబట్టినదే. నిజంగా అద్భుతం సార్. చాలా అంటే చాలా, నాకు నిజంగా అది చూసినప్పుడు కూడా నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. అంటే రజాకార్స్ మీద అందరికీ అయ్యో రజాకార్లు అంటే భయం వేస్తుంది, కానీ నిజంగా ఏటా సత్యనారాయణ గారి వల్ల అప్పుడు మన పూర్వీకులు నిజాం పరిపాలనలో ఎలా బతికారు, ఎంత ఇబ్బందికరంగా బతికారు, ఎందుకు ఈ రోజున వాళ్ళందరికీ మనం పెద్ద ఎత్తున కొంతమంది రెడ్లు నించున్నారు ఆ టైంలో, వాళ్ళందరికీ ఎందుకు మనం అంత వాల్యూ ఇస్తున్నాం అనేది భలే చూపించారు నాకు ఆయన. అందుకనే ఆ వాల్యూ ఉండింది ఆ రజాకర్ పాటకు కూడా. సాహిత్యం అక్కడ నిజంగా కూడా అవసరం. ఇంకోటి గోవు శ్లోకం ఒకటి రాశాను, ఎత్ర గావః ప్రవర్ధంతి తత్ర వృద్ధి సుసంపద, ఎత్ర గోమాత బాధ్యతే తత్ర సమాప్తి శాంతి శ్రియం ధ్రువం అని రాశాను. ఎక్కడ గోవుని పూజిస్తారో అక్కడ సుసంపదలు వర్ధిల్తాయి,
ఎక్కడ దాన్ని హింస పెడతారో అక్కడ శాంతి ధనము రెండు కూడా నశిస్తాయి రాశాను. సో ఇలాంటివి అవి భీమ్స్ గారితో నేను చేసిన ఫస్ట్. ఆయనకి చాలా మంచి ఇంప్రెషన్ ఏర్పడి దెన్ ఆయనతోటి ఇంకో 3-4 సినిమాలు చేశాను. ఆ కోవలో వచ్చింది దేవకి నందన వాసుదేవ. ఓకే. దాంట్లో నాకు శివుడి పాట రాయించాను. దాంట్లో అఘోరా తత్వము అద్వైత తత్వం కలిపి రాశాను అనమాట. కానీ బాగుంటుంది సార్ అది ఆ పాట కూడా. సార్ దేవకి నందన వాసుదేవలో నిజంగానే శివుడు దాని మీద తత్వంతో భలేపడారు సార్. అది చాలా మంచి పాట. దాని గురించి మాట్లాడరా? అసలు మా డైరెక్టర్ అర్జున్ ఏమన్నాడు అసలు ఆ సందర్భంలో? అది బేసిక్గా నన్ను ఇలానే హడావిడి సార్ ఆ పాట. అంటే ఆల్రెడీ అవ్వాలి, షూట్కి వెళ్ళిపోవాలి. సో రెడీ కాలేదు, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. భీమ్స్ గారు నన్ను పిలిచి అప్పుడు కలిపారు ఆయన ఫోన్లో. ఆయన కలవలో నేను ఓకే ఫోన్లోనే మాట్లాడితే సార్ మేము ఇవి సీన్స్ ఇలా తీస్తాము, సో మాకు ఇది కావాలని చెప్పారు ఆయన. ఇన్పుట్ రాశాను. ఫస్ట్ వెర్షనే తీసుకున్నారు ఆయన. ఫస్ట్ వెర్షన్ అయిపోయింది. ఫస్ట్ వెర్షన్ వితౌట్ ఎనీ చేంజ్. ఈయన చెప్పడం కూడా అదే చెప్పారు భీమ్స్ గారు. మీరు ఆయనకి సిచ్యువేషన్ చెప్పండి, మీకు 40 నిమిషాల్లో మేము పాటిస్తామని చెప్పారు ఆట. ఓకే. అయితే నేను 1.5 డే చేశాను. బట్ చాలా మంచి సాహిత్యం. వ్యోమకేశ నిటలాక్ష నిశ్చల పింగళాక్ష మదనారి అక్షర ఆదియోగి అద్వైత భాస్కర నమో ఈశ్వర అని మొదలు పెట్టుకుని ఈయన వ్యోమకేశ అంటే కేశాలు, వ్యోమ అంటే ఆకాశం అన్నమాట. ఆకాశం కేశాలుగా కలవాడు అంటే డిస్క్రిప్షన్ అన్నమాట. వ్యోమకేశ నిటలాక్ష నిశ్చల కళ్ళు, పింగళాక్ష మదనారి అక్షర అంటే ఎప్పుడు క్షయం లేనివాడు, క్షయం కానివాడు, ఎప్పటికీ ఉండేవాడు. సో ఇలా మొదలు పెట్టుకొని అన్నీ చేస్తూ దాంట్లో చాలా మంచి అద్వైత తత్వం రాశాను సార్. ఏంటంటే అహముదిలిన మనసున తొలి వెలుగుగా అద్వైత ప్రభ అర్ధరాశివ అని రాశాను. మనసు అహంతో నిండి ఉంటుంది, అది చీకటి. అది వెలుగుని ఎప్పుడు పొందుతుందంటే అది అవతల వాళ్ళు నేను ఒకటే అని అద్వైత భావన పొందినప్పుడే దానిలోని అహం అనే చీకటి పోతుంది. ఎందుకంటే మీకు నాకు నేను అంటే ఏంటి, నా అహం. సో మిమ్మల్ని నేను ఎప్పుడు కలుపుకోలేనని నాలో అహం ఉన్నప్పుడు. సో దాంట్లో అలాంటి మంచి అందమైన భావాలు రాశాను అనమాట. దాంతోపాటు కాశీని కూడా వర్ణించాను. అటు ఉత్తర వాహిని జీవనది, ఇటు భగభగ వెలుగుల తుది మజిలి, జీవము నీవే మౌనము నీవే ఈశ్వర. ఇదేంటంటే కాశీలో ఒక పక్క గంగా ప్రవహిస్తూ ఉంటుంది, అది జీవనది. జీవంతో ఉంటుంది ఎప్పటికీ. మీరు గంగ ఎండిపోవడం చూడరు, ఎప్పటికీ ఉంటుంది. దాని పక్కన ఘాటు ఉంటుంది, ఘాటు మీద ఎవరో పోతే వాళ్ళది తుది మజిలీ జరుగుతుంది, అక్కడ జీవం లేదు. ఈ రెండు ఘటనలు శివుడి యొక్క లీల అని రాశాను అనమాట. అటు ఉత్తరవాహిని జీవనది, ఇటు భగభగ వెలుగుల తుది మజిలి, జీవము నీవే మౌనము నీవే ఈశ్వర, కాలము కందని జ్యోతివని, ఇది చిరమగు స్థిరమగు ధామమని. కాశీ అనేది ఎప్పటికీ ఉండే ధామం అన్నమాట. కానీ ఇప్పుడు మీరు ఇంత బాగా రాయించారు, ఇంత మంచి సాహిత్యం. ఇప్పుడు నాకు వేటూరు గారి గుర్తొస్తున్నారు సార్. ఇప్పుడు శంకరాభరణంలో ఒక పాటలు ఉంటాయి, స్టిల్ అసలు నాకు ఆ టైంలో నాకు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండుంటాయి, కానీ ఎప్పుడో వినుంటాను. నాదమే నీవని మౌనమే నీవని, ఇట్లాగా ఎన్నో ఉంటాయి సార్. అట్టగా చాలా పాటలు ఇప్పుడు మీరు చెప్తున్న సాహిత్యంలోనివి. ఒక శివుడి అయి ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామి గారు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ సాహిత్యాన్ని అట్లా పట్టుకొని నోటి మీద అలా వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు రాస్తున్న ఈ పాటలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా నాకు మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి కొన్నిటికి. అరే ఇంత బాగా రాస్తున్నారు కదా, కానీ ఈ పాటలు ఎందుకు జనబాహుల్యంలోకి వెళ్ళలేదనేది నాకు ఇంకా అనిపిస్తుంది. అది అంటే చెప్పాలి అంటే నా ప్రశ్న తప్పు అంటారా? లేదు, మీ ప్రశ్న కరెక్టే. అదేంటంటే సినిమా కూడా బాగా వెళ్తే సినిమా వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయేమో. ఇదంతా ప్రమోషన్లో భాగం కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మరి అప్పుడు వాటికి శంకరాభరణానికి ఏం ప్రమోషన్ ఉందని, ఆ సినిమానే దాని ప్రమోషన్ అంటారా? అంటే సినిమా నిలబడింది కదా. మీకు శంకరాభరణానికి కూడా ఫస్ట్ 2 వారాలు సరిగ్గా ఆడలేదని, అయ్యో 5 రోజులు అసలుకి అని మనం కథలు విన్నాం. సో కథలు కాదు, విశ్వనాథ్ గారే చెప్పారు. నేను విశ్వనాథ్ గారితో చాలా అనుబంధం ఉండింది కాబట్టి తెలుసు చెప్తున్నా. విషయం ఏంటంటే అలా ఏంటంటే సినిమా హిట్ అయి ఉంటే
ఈ పాటలు కూడా బాగా వెళ్ళాయి. అదేలేండి, ఇప్పుడు ఓజీ టైం నడుస్తుంది కాబట్టి మీరు చెప్పినవన్నీ ఓజీ ఫైర్ స్టామ్లు ఇవన్నీ నిజంగానే వస్తున్నాయి. అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది చూసి ఎక్కువ మంది తిట్టుంటే అది రాంగ్ కంటెంట్. సో తక్కువ మంది చూశారు అంటే, తక్కువ మంది చూసి అందరూ బాగుంది అన్నారంటే, ఇప్పుడు మీరు బాగుందంటారు. సో దాని అర్థం ఏంటంటే ఇది అందరిలోకి వెళ్ళాలి, మంచి మంచి కంటెంట్ అందరిలోకి వెళ్ళాలి. కానీ దేవకినందన వాసుదేవ్ విషయంలో నాకు ఎందుకనో అసలు ఆ ట్విస్టే చాలా మంచి ట్విస్ట్ యాక్చువల్లీ. ఆయన చాలా బాగా రాసుకున్నాడు, కానీ అది ఎందుకు జనం చూడలేదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అంటే అది దాంట్లో నేను చాలా సినిమా మొత్తం రాశాను. అసలు సినిమా మొదలవ్వడమే ఒక శిలా శిల్పంగా మారుతుంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ శివుడి పాట ఇంటర్వెల్లో ఒక మంచి శ్లోకం రాశాను. అలానే క్లైమాక్స్లో దశావతారాల గురించి రాయడానికి చాలా తక్కువ మందికి అవకాశం వచ్చింది. నాకు అదృష్టం కొద్దీ నాకు కూడా వచ్చింది దాంట్లో. అయితే ఇదేంటంటే ఇంకోటి దీంట్లో కాంప్లికేషన్ ఏంటంటే ఆల్రెడీ ట్యూన్ ఉంది, విజువల్ కూడా ఉంది. ఈసారి విజువల్గా రాయాలి అంటే మత్స్యావతారం రాయాలనుకున్నాను అనుకోండి, మత్స్యావతారం ఎంతసేపు వస్తే అంతసేపు రాయాలి అంతే. మీకు ఎంతో తెలుసు కదా అని దాని మీద రాయలేము. సో ఇది ఇంకో ఛాలెంజ్. అండ్ రెండోది వాళ్ళు ఏ ఆర్డర్లో పెట్టారో అవతారాలు అదే ఆర్డర్లో నేను తీసుకురావాలి. అదే మీకు ఇష్టం వచ్చిన ఆర్డర్ రాయడానికి కుదరదు. లేదు. సో అయితే దాంట్లో నేను చాలా మంచిది అయిపోయినాను. మత్స్యమై సృష్టి రక్షణ, కూర్మమై బృహత్ ప్రేరణ, సూకరం పృథివీ ధారణ, వామన త్రిభువన పాలన, భార్గవ పరసు స్ఫురణ, హలధారి రిపుకంఠకర్తన. ఇక్కడ వరకు రాసి తర్వాత నరసింహ అవతారం గురించి రాశాను. సగము తెగిన ధర్మము గని, స్తంభములో వెలసెను హరి, తీక్ష్ణ నఖము రుధిరము గని, తీక్ష్ణ నఖం వాడి అయిన గోళ్ళు రుధిరము గొని, రక్తాన్ని తీసి రుధిరము గొని, అఘము పిరికే నరకేసరి. అంటే సగము తెగిన ధర్మము గని, స్తంభములు వెలసెను హరి, తీక్ష్ణ నఖము రుధిరము గొని, అఘము పిరికే నరకేసరి, ధనుజదమన దీక్షాఝరి, గరుడగమన శౌరీ హరి, భుజగసేను విశ్వాకృతి, కృష్ణ లీల సృష్టి స్థితి. సృష్టి యొక్క స్థితి కృష్ణుడి యొక్క లీల. సూపర్ సార్. ఇలాంటివన్నీ చేశాను. దానికి నాకు యాక్చువల్లీ గేమ్స్ గారు వాళ్ళ టీము చాలా బాగా చెప్పారు, బాగా మంచి ఫీడ్బ్యాక్. అలానే ఇప్పుడు సాయి మాధవ్ బుర్రా గారు డైలాగ్స్, ఆయన కూడా ఎవరు రాశారు ఇది అని అడిగారని. సాయి మాధవ్ బుర్రా గారు ఎక్కడ సాహిత్యం ఉంటే అక్కడ పట్టుకొని ఎవరి గురించి అయినా ఎంక్వైరీ చేసి బాగా మాట్లాడతారు. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు రాసింటారు సార్? దాదాపు ఒక 40 సినిమాల దాకా రాసినట్టు. 40 సినిమాలు దాకా రాశాను. మీ పని మీరు చేసుకుంటానే మీరు ఎక్కడా కూడా విరామం లేకుండా అటువైపు ఆ పని ఇటువైపు ఈ పని, చాలా వెల్ సెటిల్డ్ సార్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ కాల్ యాజ్ వెల్ సెటిల్డ్. బేసిక్గా నేను చదువుకునే టైంలో కొటేషన్ రాసుకునేవాడిని. సో సెటిల్ అవ్వడం అనేది ఎప్పుడు ఉండదు. కరెక్ట్. సెటిల్ అవ్వడం ఫైనల్గా జరిగినప్పుడే సెటిల్ అంతే అంతే కాన్సెప్ట్. అది డిగ్రీలో అది అలా వచ్చినప్పుడు ఆ థాట్ నిజంగా మీరు ఇప్పుడు వచ్చింది నిజమే. అది యాక్చువల్లీ అది అందరూ అంగీకరించాల్సిన నిజం. ఇలాంటిది వచ్చినప్పుడు వాటి మీద ఏమన్నా రాశారా సార్? ఓన్గా రాశాను. అసలు ఫస్ట్ నేను చెప్పా కదా, బాధల నుంచి నేను కవినయ్యా. సో ఫస్ట్లో ఏవో తత్వాలు రకరకాలు రాశాను అనమాట. ఆ కాలానికి ఆ ఏజ్కి 18 ఏళ్ళ వాడు రాసే తత్వం ఏదో ఉంటుంది కదా, ఆ రకంగా రాసి చేశాను. చాలా రాశాను. నేను అసలు సినిమాల్లోకి రాకముందు నేను చాలా కవితలు, పాటలు రకరకాలు రాశాను. కొంచెం పేరడీ అంటారు కదా, ఆ టైపు చేసేవాడిని. ఓకే, పేరడీ ఎక్కువ రాసుకునేవాళ్ళు. పేరడీలు రాసేవాడిని. అంటే ఆల్రెడీ రెడీగా ఉండేది కాబట్టి దానికి రివర్స్లో, అంటే దానికి సంబంధం లేకుండా ఇప్పుడు వరల్డ్ కప్ వచ్చింది ఇండియా, సో దాని గురించి ఒక పేరడీ రాశాను. జనరల్ పేరడీ అంటే ఎలా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. అవును, కానీ సీరియస్ పేరడీ చేశాను నేను. ఓకే. అన్నమయ్యలో కలగంటి పాట ఉంది కదా, అవును, ఆ పాటని ఇండియా గెలిచినట్టు నేను కలగన్నా అని. ఓకే, కలగంటి ఇప్పుడు కలగంటి ఎల్ల దేశములపై భరతావని జయము గంటి అని రాశాను. అందులో ఇక సచిన్ అన్ని పేర్లు వచ్చేటట్టు అన్ని చేసి లాస్ట్లో అఖండ విజయములుందు అనుజుల గంటి, ఆనంద భాష్పాల ప్రజల గంటి, విజయ గర్వమున పతాక ప్రభలను గంటి, విజయ గర్వమున పతాక ప్రభలను గంటి, వందే మాతరమను ఘోష వింటి,
సూపర్ అసలు. మన విభుని చేతిలో విజయ చిహ్నము గంటి, అంటే మన విభుడు కెప్టెన్ చేతిలో విజయ చిహ్నం అంటే కప్పు గంటి చెయ్యను మేలుకొంటి. అవన్నీ చూసి వెంటనే లేచాను, అయ్యో కళ అనుకున్నానని రాశాను అనమాట. ఇది ఈనాడులో పబ్లిష్ అయింది. అప్పటి వరకు నేను అసలు ప్రపంచాన్ని, అంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు అనమాట మీరు రాస్తారనే. ఇది మా అక్క ఈనాడుకి పంపించింది, వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇంకా అప్పటి నుంచి నేను ఫ్రంట్ ఫేసింగ్ లోకి రావాల్సి వచ్చింది. వెరీ గుడ్. కానీ సూపర్ జర్నీ సార్ మీదైతే మాత్రం. నాకైతే ఎంత ఇన్స్పైరింగ్ ఉందో. ఎంతమంది అయినా సరే నీ దగ్గర ప్యాషన్ ఉంటే దాన్ని పక్కకి పోగొట్టుకోవద్దని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణలాగా అనిపిస్తుంది మీ ఇంటర్వ్యూ నాకు. అవును సార్, అది ఇంకా నాకేమనిపించింది అంటే, నేను ఒక ఎన్ఆర్ఐగా సెటిల్ అయిపోవచ్చు, కానీ అది నేను చేయాలనుకోలేదు. కరెక్ట్. నేను పాటలు రాయాలనుకున్నాను. పాటలు రాయడంలో నాకు ఎవరితో పోటీ లేదు, కానీ నేను మాత్రం చాలా గొప్ప పాటలు, మంచి పాటలు కుదిరినంత ఇస్తే వాళ్ళ అంటే అందరూ వాళ్ళ వాల్యూకి మీరు కరెక్ట్గా రాయగలరని చెప్పి చెప్తున్నారు. నేను అన్ని రకాలు రాస్తాను సార్, ఇప్పుడు మీరు చూసారు కదా, అన్ని రకాల పాటలు రాస్తాను, అదరగొడతాను, బాగా రాస్తాను. కానీ నాకు ఇందాక నుంచి అసలుకి మీలో నాకు విపరీతంగా నచ్చిన అంశం చెప్తా ఒకటి. నేను చాలా మంచి సాహిత్యం రాశాను సార్, చాలా గొప్ప పాట రాశాను సార్, చాలా గొప్పగా రాయగలను. చాలా నాకు ఎంత అంటే మీ చేసే పని మీద మీకు ఇచ్చుకున్న ఆత్మాభిమానపు తాలూకా విలువ అది. చాలా రెస్పెక్ట్ సార్ నీకు. దేనికంటే ఐ రియలీ బోయు. ఎందుకంటే మనం చేసే పనిని ముందు మనం గౌరవించుకొని మనం ప్రేమిస్తేనే అటువంటి మాటలు ఉత్పన్నమవుతాయి. అదర్వైజ్ చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. మీకు ఆ ఉన్న సాహిత్యపు విలువ మీద మీరు అడిగే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, దాన్ని చెప్తున్న విధానం కానీ, ఇక్కడ మంచి సాహిత్యం రాశారని చెప్తుంటే నాకు అసలుకి మనసు నిండిపోయింది సార్. ఎంత హ్యాపీగా ఉందో. నేను అదే అంటే బేసిక్ నేను ఈ లెక్కలు ఈక్వేషన్స్లోకి వెళ్ళి రాయను, ఇంట్యూటివ్గా రాస్తాను. అండ్ నేను బిలీవ్ చేస్తాను, ఎందుకంటే సిచ్యువేషన్ అలా కావాలనుకున్నట్టు అది రాయాలి. ఇప్పుడు అది మళ్ళీ అందరికీ అర్థమవుతుంది, అర్థం చేసుకుంటారు. కరెక్ట్. కావాలా ఓకే, ఇప్పుడు మనకి ఓజీ లాంటి పాట వచ్చింది అనుకోండి, దానికి కావాల్సిన పగరగిలిన పేరు వీళ్ళు రైట్. కానీ మనకి దశావతారం కావాలన్నప్పుడు ఓకే, మనం అదే భాష రాయాలి, అర్థమవుతుంది. నేను నా ఉద్దేశం కూడా అక్కడ మనం ఒక కథని చెప్తున్నప్పుడు ఆ కథని ఫాలో అవ్వాలి, కానీ ఎవరో పాడుకోవాలనో అది పాట హిట్ అయ్యి నలుగురు నోళ్ళలో నానాలని రాయకూడదు. అది రాయాలి, నానాలి అంటే అది రాంతది ఆ కథలో ఉండి ఆ సినిమా బయటికి వెళ్ళి ప్రజలు ఆదరిస్తే అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇప్పుడు లియోలో కూడా ఏది రాజసం ఏది రాక్షసం, ఇది కొలతల కందని ఓ నిజం, యుగ ధర్మమే నిలిపేందుకు రక్తాక్షరమయ్యను మన గతం, తొలి కిరణమే ఉదయించగా పెను చీకటి చెదిరిన తీరున, అడుగేసిన ప్రతి చోటన వెలుగే పంచి ఇవ్వన విలన్ ఎవడరా అంటాడు. వీడు అందరిని నవ్వుతుంటాడు, వాడు విలన్ లాగా ఉంటాడు. కానీ ఏది రాజసం ఏది రాక్షసం ఎవరు చెప్పగలుగుతారు? ఏది రాజసం ఏది రాక్షసం? యుగ ధర్మమే నిలిపేందుకు రక్తాక్షరమైన మన గతం అంతా తీసుకుంటే మహాభారతం కానీ రామాయణం కానీ యుగ ధర్మాన్ని నిలపడం కోసం శాస్త్రం అవసరం. అవును, అది చేయవలసి వస్తుంది. కానీ ఇప్పుడు ఓజీ సినిమాని చూసుకుంటే కనుక, ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో కాకపోతే ఆ పవన్ కళ్యాణ్ చేసిన పని అంతా కూడా ఒక విలన్ చేసిన పని కదా. మామూలుగా అయితే మనం మాట్లాడుకుంటే మీరు చెప్పిన యువధర్మం ప్రకారం ఇంకోటో మాట్లాడుకుంటే మామూలుగా అయితే అది విలనిజం. ఈ మధ్య విలనిజమే హీరోలు అవుతున్న టైం అవుతుంది. ఎందుకు సార్? అంటే ఊరికే జస్ట్ కామన్ క్వశ్చన్. అంటే తీసుకున్నదే ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ తీసుకున్నారు కాబట్టి ఇక అది అలానే ఉంటుంది. సో వాళ్ళు చూపించాలనుకున్న ఒక గ్యాంగ్స్టర్ అంటే రెండు రకాలు ఉంటాయి దాంట్లో కూడా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడో మారి ఇప్పుడు అందులోనే ఇప్పుడు మీరు గమనిస్తే అందరూ దొంగలే, అందరూ కూడా గ్యాంగ్స్టర్సే. కాకపోతే ఎక్కడో నీతుండి విలువలు ఉన్న గ్యాంగ్స్టర్స్ వేరు, అసలు ఏ నీతికి సంబంధం లేని గ్యాంగ్స్టర్స్ వేరు. అక్కడ మళ్ళీ నీతి, అక్కడ వీడు 10 మందికి ఉపాధి ఇవ్వాలనుకుంటున్నాడు దాదా, అతని పక్కన నించుని ఒక నీడ అవ్వాలనుకుంటున్నాడు ఇతను, అంతే కదా. అయితే బేసిక్గా దీన్ని ఎలా చూడాలంటే, మనం ఒక గ్యాంగ్స్టర్ అయినా ఎవరైనా కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మనుషులు. ఇప్పుడు చెల్లోరే చెల్లోరే చెల్ల పాట ఉంటుంది, చెల్లరే చెల్లరే చెల్ల చెల్లరే చెల్లరే చెల్ల చెల్లరే చెల్లరే చెల్ చెల్. ఆ పాటలో ఆయన రాస్తారనమాట ఏంటి,
వీరులకి దీనులకి ఉమ్, అమ్మ ఒడి ఒకటే, దీను వీరులకి దీనులకి కంటతడి ఒకటే అని రాస్తూ దాంట్లో ఇలా చెప్తారు ఏంటంటే, వాడు ఎవడైనా కానీ వాడు రాక్షసుడు అయి ఉండొచ్చు, హీరో అయి ఉండొచ్చు, కానీ వాడికి ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఉంటాడు, వాడికి కూతురు మీద ప్రేమ ఉంటుంది, అవును. వాడికి వైఫ్ అంటే ప్రేమ ఉంటుంది, అలానే బిల్ క్లింటన్కి అలానే ఉంటుంది, ఇంకెవరో ఇప్పుడు నాకు అలానే ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కోర్గా మనిషి అనేవాడు ఇంటర్నల్లీ వాడు మానవ సంబంధాలు అవి కామన్. ఉమ్, వాడు ఎక్స్టర్నల్ వరల్డ్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతాడు వాట్ వేరేగా ఉండేది. ఉమ్, ఉమ్. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రతివాడికి ఉంది. ఈవెన్ గ్యాంగ్స్టర్కి కూడా ఇప్పుడు వాళ్ళ వైఫ్ని చంపితే బాధ కలుగుతుంది, వాళ్ళ కూతుర్ని చంపితే బాధ కలుగుతుంది. కానీ వాళ్ళు ఎత్తుకున్న పాయింట్ అది కాబట్టి ఇంకా అక్కడ రక్తపాతం చేస్తారు, అది ఇక తప్పన్నమాట. నేనేమి అంటలేదు, కాకపోతే మీకు కూడా ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది కదా. అంటే కొత్త పాయింట్ ఎత్తుకుంటే కొత్తగా చూపించవచ్చు అని. అంతే అంతే. ఇప్పుడు అతను ఒక ఫ్యాన్ బాయ్ సుజిత్, అతను హీరోని ఎలా చూడాలనుకున్నాడో అలా చూసేసాడు అంతే. దాని గురించి ఇంక డిస్కషన్ ఓవర్. కతే మీరు ఇప్పుడు ఇంత సాహిత్యం ఇంత అభిలాష ఉంటుంది కదా సార్, మీరు వెళ్ళి వేరే ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఎలా ఉంటుంది సార్? అది ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు మిమ్మల్ని వేరే వాళ్ళు? నేను జనరల్ ఎక్కువ ఇంటర్వ్యూలకి ఇవ్వలేదు, అది వన్ ఆఫ్ ద థింగ్. నేను బేసిక్ అంటే ఇండస్ట్రీలో కూడా పెద్దగా తిరగలేదు. ఒకటి ఏంటంటే నేను అసలు ప్రథమంగా చేయాల్సింది కనెక్షన్స్ పెంచుకోవడం. ఎందుకంటే నేనున్నానని నేను బాగా రాస్తాను, మంచి కంటెంట్ జనరేట్ చేస్తాను సార్, ఫైనల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది పాస్ అవుతుంది. సో కానీ నేనున్నానని ఎక్కువ మంది తెలియదు, ఇది నేను చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు బద్దలు అయిపోతుంది, మీరు చూడండి, మేము కూడా మంచి ఇంటర్వ్యూ చేస్తాను సార్. అయితే నేను పర్సనల్గా ఏంటంటే జనరల్గా రైటర్స్ కోర్గా మేము కొంచెం హెవీ సోల్. ఎందుకంటే రైటింగ్ అనేది ఒక మెచ్యూరిటీ ఉండి చేయాల్సిన పని. కరెక్ట్. ఏదో లవ్ సాంగ్లు అలాంటివి 2-3 చేయొచ్చు, కానీ ఇంత కంటెంట్ ఇలాంటివన్నీ చేయాలి, సినిమాని నడపాలి, ఇలా అంటే నీడ్స్ లాట్ ఆఫ్ వెయిట్ అండ్ దాని మీద ఒక పుస్తక నాలెడ్జ్ ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి, సమాజం పైన అవగాహన ఉండాలి, ఎత్తు పొడుపులు తెలియాలి, కష్ట కన్నీళ్ళు తెలియాలి, ఆనంద బాధలు అన్నీ తెలియాలి. అన్నీ తెలిసిన వాడే ఇవన్నీ చేయగలడు. అంత ఈజీ కాదు, 4 అక్షరాలే కదా అనుకోవటం. ఆ 4 అక్షరాలు ఎక్కడ ఏది అవసరమో చెప్పటమే విద్యుడి లక్షణం. అవును సార్, అదే. సో ఎప్పుడన్నా ఇంటరాక్ట్ అయినప్పుడు అలా కొంత ఏది సాహిత్యం గురించి కానీ దాని నుంచి మన జీవిత అనుభవాలు ఇలాంటివి తీసి, అంటే మీరు మీ దాంట్లో నచ్చేది నాకు అది బాగా చక్కగా అవతల వాళ్ళ జీవిత అనుభవాల్ని సాహిత్యం గురించి తీయడం అవన్నీ. అంటే ఏం లేదు సార్, మీ అనుభవాలు చెప్పకపోతే మీ గురించి మాట్లాడే ఉపయోగం లేదనేది నా ఫీలింగ్. అంటే మీరు ఎంతో చూసుంటే కదా అక్కడికి వచ్చి ఆ సీట్లో కూర్చున్నారంటే, ఎంత కష్టపడి ఉంటే, ఎన్ని కష్టాలు పడి ఉంటే, ఎంత జీవితం చూసుంటే అక్కడికి వచ్చి కూర్చోగలరు. అలా వచ్చి ఇలా ఎవరు కూర్చోలేరు కదా. అందుకని నాకు ఆ రెస్పెక్ట్ ఉంటుంది. అక్కడ కూర్చున్న వ్యక్తి మీద చాలా ప్రేమ, వాత్సల్యము. డెఫినెట్గా ఆయన ఏదో చేసి సాధించి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, మనం ఏదో నాకు చేతనైన రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం అతన్ని వీలైనంత 4 అతనిలోని టాలెంట్ని బయట చెప్పాలి అనేది నాకు ఉంటుంది. అదే సార్, మనం కూర్చొని మాట్లాడినప్పుడు ఒక నిమిషం మనం మాట్లాడితే అదొక విషయం పట్ల ఉంటే బాగుంటుంది. దాన్ని మీకు ఇష్టమైన హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ప్రపంచానికి ఏం అవసరం, నాకు ఎవరు ఇష్టం అవసరం లేదు. ఏదో మనం దశావతారంలోంచి ఒక ఏదన్నా మంచి చెప్పామా, లేకపోతే ఏది రాజసం ఏది రాక్షసం ఇలాంటివి చెప్పాము, ఇలాంటివి బాగుంటుంది. దానికి ఒక మన తెలుగు సాహిత్యానికి అబ్బా ఇంత గొప్ప పేరుందా, ఇంత గొప్ప బేసిక్గా తెలుగు సాహిత్యం ఏం చనిపోవట్లేదు, మంచి సాహిత్యం వస్తుంది కూడా డెఫినెట్గా సార్. ఇప్పుడు మీరు అది నాకు తెలిసి కళ్యాణ్ చక్రవర్తి గారు అని ఒక ఆయన వస్తున్నారు,
ఆల్రెడీ చంద్రబోస్ అన్న అయితే నాకు అసలు గుండెల్లో చంద్రబోసులు, సుద్దాల అశోక్ తేజలు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు అందరితో వీళ్ళతో తిరిగి ఉన్నానేమో. వాళ్ళందరి మీద ఇంకా పిచ్చి రోజు రోజుకి పెరుగుతుంది. రామ్జో గారు మీరు చెప్పినట్టు, ఆయన రామ్జోగి శాస్త్రి గారు అయితే ఆ బొట్టు బొమ్మలో మీకు మామూలుగా విడిగా పాడుకున్నట్టు ఉంటుంది, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి సార్. అట్లాంటి సాహిత్యాలు అరవింద సమేత వీరరాఘవలో ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ సాహిత్యం. ఇక్కడేదో మనం కోట్ చేస్తున్నాయే కాదు కానీ ఎన్ని ఉన్నాయి సార్. అలాగే నాకు ఆవారా సినిమాలో డబ్బింగ్ పాటలు ఎంత బాగుంటాయో అసలు. నేను ఆవారా సినిమాలో పాటలు పాడుతూనే ఉంటాను, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే నేను అంటుంది ఏంటంటే మీకు ఎంతో తెలిస్తేనే కదా ఇదంతా చేయగలరు. అవును, అది మంచి వాతావరణం ఉంది సార్ ఈ ఇండస్ట్రీలో. ఇప్పుడు నాన్న పాట రిలీజ్ అయినప్పుడు చంద్రబోస్ గారు వాయిస్ మెసేజ్ పెట్టారు, ఎంత బాగా రాశారు, చాలా మంచిగా, అంటే ఒక మెచ్యూరిటీ అవసరం ఈ పాట రాయడానికి, అది మీలో ఉంది అని. అలానే ఇంకోటి ఒక అమ్మాయి ఇంట్రోస్పెక్షన్ పాట రాశారు, ఆ పాటకు కూడా ఆయన చంద్రబోస్ గారు ఇది మీలోని పరిణతిని, గాఢతని, ఒక కవిత్వంలో తీవ్రతని తెలుపుతుందని పెట్టారనమాట. అలా ఇప్పుడు విశ్వ గారు మొన్న ఆయనతో ఇప్పుడు దీంట్లో ఆయన కూడా రాశారు. అవును, ఆయన కూడా మొన్న ఇంటర్వ్యూలో చెప్పారనమాట, రాబోయే రచయితల్లో వీళ్ళిద్దరు కళ్యాణ్ చక్రవర్తిను శ్రీనివాసం వాళ్ళు చాలా బాగా రాస్తున్నారు. అలా అన్నిసార్లు అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తున్నా, భాస్కర్ భట్ల అన్న ఉండొచ్చు, కాసర్ల శ్యామ్ అన్న ఉండొచ్చు, అందరూ కూడా నిజంగా కూడా అందరూ కూడా సాహిత్యం ఒక మొత్తం శరీరానికి ఎక్కడ ఏమేమి పెట్టుకోవాలా పెట్టుకున్నట్టున్నారు సార్. ఒక్కొక్కళ్ళు కంకణం అయితే, ఒకళ్ళు తిలకంలాగా, ఒకళ్ళు అంటే నాకు అనిపిస్తుంది. నాకు ఒకసారి ఒక వేదిక మీద అందరు కూర్చున్నారు, వాళ్ళన్నీ పక్కన కూర్చున్నట్టు భలే ఉన్నారే అన్నా నేను. అనగానే నాకు సుద్దాల అశోక్ తేజ అన్నారే శివ అంటే, లేదన్నా ఇది మా ఫ్రెండ్ ఇలా నాకు చెప్పాడు భలే అనిపించింది అని చెప్పి నేను స్టేజ్ మీద చెప్పాను. అంటే చెప్తున్నాను, అంటే ఆ ప్యాషన్ మనకి కూడా ఉండాలి, ఆ ప్రేమ మనకి కూడా ఉండాలి, ఎదుటి వాళ్ళ మీద మనకు కూడా కొద్దిగా తెలిసి ఉండాలి. లేదంటే త్రివిక్రమ్ గారి గురించి ఎంతసేపు మాట్లాడగలం సార్, మనకు తెలియాలి. శ్రీవెన్నెల గారి గురించి తెలియకపోతే ఏం మాట్లాడతాం? అదే కదా సాహిత్యం, అదే కదా విలువలు. అందుకే సార్ మీలాంటి విలువలు ఉన్న వాళ్ళు మళ్ళీ 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 అద్భుతాలు రాస్తూనే ఉండండి, మేము పిలుస్తూనే ఉంటాం. మా దగ్గర వచ్చి కూర్చొని నలుగురు ప్రేక్షకులకి 4 విషయాలు చెప్పండి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇందులో ఫైనల్గా ముగించే ముందు మీ కుటుంబంలో మీ ఫ్యామిలీ విషయాలు ఇంతవరకు ఏం మాట్లాడలేదు. మీ వైఫ్ కానీ, లవ్ మ్యారేజా, అందులో సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఒక పక్క సాహిత్యంలో ఉన్నారు, ఏంటనేది ఏమన్నా? అమ్మ నాన్న టీచర్లు, నాన్న తెలుగు టీచరు, అమ్మ సైన్స్ టీచరు. అలా బేసిక్ తెలుగు, అమ్మకు కూడా బాగా తెలుగు పట్ల. అవును, ఆటోమేటిక్గా తెలుగు ఉన్నారు కాబట్టి ఇంట్లోనే. అంటే చిన్నప్పటి నుంచి పదబంధాలు నింపడం, పూర్తి చేయడం, అలాంటివి శతకాలు చదువుకోవడం చిన్నప్పటి నుంచి. నేను ఇప్పుడు పుష్ప విలాపం, పూలు దారాలతో గొంతు కురి బిగించి, గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట కురుల మమ్ము అకట, ఎంత దయలేనివారు ఈ ఆడవారు. నిజంగానే అందుకనే ఇప్పుడు పెట్టుకోవట్లేదు అమ్మాయిలు. అలా అన్ని చిన్నప్పుడు నేర్చుకున్నాను సార్ ఇవన్నీ. కానీ తెలుగు భలే ఉంటుంది సార్, పదబంధాలు వస్తే కచ్చట తపలు అది తెలిస్తే భరణ బాబారావులు ఎంత బాగుంటాయి. సో అంటే బేసిక్గా భాష ఏంటంటే, భాష పదాలు అంటే మనకి ఎన్ని పదాలు తెలుసు అదంతా ఒకటి. రెండోది అలంకారాలు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఒక అమ్మాయి మంచిగా అందంగా తయారైంది అనుకోండి, మనకి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. కరెక్ట్. అలా భావ ప్రకటనకి ఈ అలంకారాలు చాలా బాగుంటాయి అన్నమాట, అవి ఉపయోగించుకొని చేస్తున్నారు. సో ఇదేంటంటే పాటల రచన అనేది యాక్చువల్లీ దీనికి ఏం సర్టిఫికేషన్ అక్కర్లేదు, ఎవరన్నా పాట రాయచ్చు. కానీ పాటని ఒక మంచి సాహిత్యం స్థాయికి తీసుకెళ్ళి పెట్టాలంటే ఇలాంటివన్నీ ఉంటే బాగుంటుంది. కరెక్ట్. కానీ కొంతమంది అక్షరాల రూపంలోనూ మార్కుల రూపంలోనూ చదువుకోకపోయినా జీవిత రూపంలో చదువుకొని ఏమి 10వ తరగతి కూడా పాస్ అవ్వని వాళ్ళు అద్భుతమైన సాహిత్యం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు సార్. అందులో అసలు అందశ్రీ గారు ఇప్పుడు ఆయన కొమ్మ చెక్కితే అమ్మరా, కొమ్మ చెక్కితే బొమ్మరా, కులిచి మొక్కితే అమ్మరా.
అని రాశారు. దానికి ఏం చదువుకుని ఉండాలి? ఆయన ఏం చదువుకోకర్లా, కానీ దాని ఇంటర్నల్గా ఉంటుంది. బేసిక్ ఏంటంటే చదువుకొని రాయడం కాదు, ఉన్నదానికి ఒక స్ట్రక్చర్ అనేది ఇస్తారన్నమాట. అంటే ఇప్పుడు న్యూటన్ ఫస్ట్లో ఉంటుంది ఏంటి, ఒక వస్తువు వెళ్ళేది ఉంటే వెళ్తూనే ఉంటుంది, అయిపోతూనే ఉంటుంది, అన్లెస్ దేర్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇప్పుడు ఆ నియమం వాళ్ళు చెప్పకముందు కూడా అదే జరుగుతోంది, ఆయన గ్రహించి చెప్పాడు అంతే. సో బేసిక్గా (mc² అనేది కామనే, చదువుకుంటే ఆల్రెడీ ఉన్నాయి, వాటిని డిస్కవర్ చేశారు. సో బేసిక్గా అలంకారాలు ఏంటంటే ఇప్పుడు జానపదం పాటల్లో కూడా ఉంటాయి. దట్ ఈస్ వాట్ నేను చెప్తున్నది. పాటకి ఇవన్నీ అందాన్ని చేకూరుస్తాయి. ఇప్పుడు ఆయన తీసుకునేది ఎంత మంచి అనుప్రాసలు ఉన్నాయి. ఇప్పుడు కొమ్మ చెక్కితే మా కింద కొమ్మ చెక్కితే బొమ్మరా, కొమ్మ బొమ్మ, కొలిచి మొక్కితే అమ్మరా, అమ్మ. ఇప్పుడు అన్ని ఆ పదాలను తీసుకుంటే ఎంత మంచి భావం చెప్పారు. ఒక చెట్టు కొమ్మ ఉంది, ఎంతవరకు చెట్టు కొమ్మ, దాన్ని చెక్కగానే బొమ్మైంది, బొమ్మని కొలవడం మొదలెట్టగానే అమ్మైంది. ఎంత మంచి భావం. అదే చెప్తున్నా. అలాగనే తొలి చినుకు పడగానే నెల తప్పింది అని రాశారు. బా, తొలి చినికి పడగానే నెల తప్పి. నేనేమంటానంటే భాష నేర్చుకోవడం, ఇదేది గ్రామర్ నేర్చుకోవడం ఈజ్ ఆల్సో పార్ట్. నేను అది తీసి ఇది ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. కానీ అంత రకరకాల కవిత్వాలు తెలియడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే at the end of the day you'll enjoy it like crazy. Correct. It is not about success, hit song. Correct sir, enjoy finally. అది విన్నప్పుడు మనకి ఎంత కిక్ వస్తుంది. అవును, అలా అన్నమాట. సరే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఫ్యామిలీ. సో అమ్మ నాన్న సో నాతోనే కలిసి ఉంటారు. అండ్ నేను యాక్చువల్లీ యూఎస్ నుంచి మూవ్ అవడానికి వన్ ఆఫ్ ద కారణం కూడా వాళ్ళు పెద్ద ఉన్నారు, మనం ఇక్కడ బ్యాక్ మూవ్ అయ్యి అలాగ పాటలు రాసుకుంటూ పేరెంట్స్తో ఉండొచ్చు అనేది. కానీ ఇక్కడ ఒక ఇంటరప్షన్. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను మాట్లాడచ్చు. ఇప్పుడు అమెరికా అంతా కూడా కొంచెం అల్లకల్లోలంగాను హడావుడిగా ఉండింది. దీని మీద మీకున్న అవగాహన ఏంది? ఎంతమంది అమెరికాలో ఉంటున్న వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోగలుగుతున్నారు? అంటే కొంతమంది వస్తున్నారు. అసలు బేసిక్గా ఫస్ట్ మనకి థాట్ ప్రాసెస్ కరెక్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు వెళ్దాం అనుకున్నప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని ఇంటర్వ్యూలో అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారంటే నేను అక్కడికి వెళ్తాను, అక్కడ నేను రోబోటిక్స్ చదువుతాను, ఇండియా వచ్చి పెద్ద కంపెనీ పెడతాను, ఇక్కడ 100 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను అనే మాట చెప్పి వెళ్తారు. కానీ అది ఓన్లీ నోటి మాటే. అక్కడికి వెళ్ళి వాడు చదువుకొని అక్కడే ఉద్యోగం చేసుకొని సెటిల్ అవుతాడు. సో నేనేమంటానంటే ఇంటెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే మనం నిజంగా ఏది నమ్మితే అది చేయాలి. సో మీరేం చెప్పి వెళ్ళారు సార్? నేనేం చెప్పాను, నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను, అక్కడ బ్రాంచ్ పెట్టారు, ఇక్కడ బ్రాంచ్లో పెట్టినప్పుడు నేను 6th ఎంప్లాయీ, సో ఇక్కడ గ్రోన్ ద టీమ్, సో అక్కడికి వెళ్తున్నాం కొత్త బ్రాంచ్ని. ఒరాకిల్లో మీరు 6th ఎంప్లాయీ? లేదు, ఒరాకిల్ నాది ఫస్ట్ కంపెనీ. తర్వాత ఐటీ కన్వర్జెన్స్ అని ఒక స్టార్ట్అప్. ఐటీ కన్వర్జెన్స్. ఓకే. అది వాళ్ళు అర్జెంటీనా, యుఎస్ అట్లా ఉంది, ఇండియాలో కొత్త బ్రాంచ్ పెట్టారు. సో అలా వెళ్ళాను. తర్వాత కోస్టారికాలో కొత్త బ్రాంచ్ పెడితే అక్కడికి వెళ్ళాను అనమాట. ఓకే. సో ఇది ఒకటేంటంటే ఇంటెంట్ కరెక్ట్ ఉండాలి. రెండో థింగ్, అక్కడికి వెళ్ళి మనం వీ హ్యావ్ టు అలైన్ విత్ ద సొసైటీ. అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాల్మార్ట్లో కొన్నాక వాడుకున్నాక రిటర్న్ చేసేస్తే వాళ్ళు తీసుకుంటారు వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్. దాన్ని మనం అడ్వాంటేజ్లో తీసుకొని నాకు సూట్ వేసుకొని వెళ్ళి తర్వాత సూట్ రిటర్న్ చేసి అట్లా చేయకూడదు. సో బేసిక్గా వాట్ ఐ అంటే యూఎస్ పీపుల్లో నేను చూసింది ఏంటంటే వాళ్ళకి ఇంటిగ్రిటీ ఎక్కువ. వాళ్ళకి మంచిగా చెప్పారు. మనకి ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో, మనకి మన మీద సెల్ఫ్ రెస్పెక్ట్, మన నేల మీద సెల్ఫ్ రెస్పెక్ట్, మన రూల్స్ పట్ల అంటే రూల్ ఫాలో అవ్వడం అనేది మంచి విషయం. కానీ ఇక్కడ ఎలా చూస్తారు, రూల్ ఎందుకు ఫాలో అవుతున్నా, ఏమక్కర్లేదు, నువ్వేమన్నా అంత పిరికివాడివా అంట. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్, ఇట్ ఈస్ అబౌట్ ఇంటిగ్రిటీ. రూల్ యూ హ్యావ్ టు ఫాలో. సో ఇలాంటివి నాకు నచ్చిన విషయాలు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసేవి. కానీ అక్కడికి వెళ్ళి చాలా అద్భుతంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు, పేటెంట్లు తెచ్చుకున్న వాళ్ళు. అండ్ మన భాషను ఎంత బతికిస్తున్నారు అక్కడంటే నిజంగానే. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రాయవరం అని ఒక ఆయన ఉంటారు డాలస్లో,
అండ్ ఆనంద్ కూచిబొట్ల అని అనంత్ కూచిపొట్ల గారు తెలుసు, బే ఏరియాలో ఉంటారు. వీళ్ళంతా తెలుగుబడి వాళ్ళ మీద తెలుగుబడి అని పెట్టి అక్కడ తెలుగు నేర్పిస్తున్నారు. సో చేసే విధానాలు చాలా బాగున్నాయి. విషయం ఏంటంటే మీరు అడిగిన పాయింట్, మనం ఇక్కడి నుంచి వెళ్ళేది అక్కడ సొసైటీలో ప్రాబ్లం క్రియేట్ చేయడానికి కాదు, అక్కడ మన మంచిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న మంచిని కొంచెం యాడ్ చేసుకోవాలి. మంచిగా చెప్పారు సార్. సార్ చాలా బాగా చెప్పారు. అంటే అన్ని వైపులా మంచి ఉంటుంది, మనం తీసుకునే విధానంలోనే ఉంటుంది. అక్కడ చెడు కూడా ఉంటుంది. దాన్ని తీసుకుంటే ఉన్నాయి, మనం వేసుకున్న అట్లా ఉండకూడదు. అండ్ రెండో థింగ్ ఏంటంటే ఇప్పుడు వాడు మీరు సో అండ్ సో వీసా మీద జాబ్ చేయకూడదు అంటే మనం చేయకూడదు. అంతేగాని ఎవరు చూడట్లేదు చేద్దాం అనుకోడు, అలాంటివన్నీ చేయకూడదని నా ఉద్దేశం. అయితే లవ్ మ్యారేజ్ని అరేంజ్ మ్యారేజ్ని అడిగాను, మీ వైఫ్ ఏం చేస్తారని అడిగాను. సో నాది అరేంజ్ మ్యారేజే. గాయత్రి మా వైఫ్ పేరు, నాకు 2 పిల్లలు. సో మాది హ్యాపీ ఫ్యామిలీ. ఆమె యాక్చువల్లీ ఇంట్లోనే ఉంటుంది. సో తను మా పేరెంట్స్ని పిల్లల్ని చూసుకుంటుంది, ఇల్లంతా ఒక సింగిల్ హ్యాండెడ్గా నడిపిస్తూ ఉంటుంది. అందువల్లే నేను హ్యాపీగా మీ పని మీరు చేసుకోగలుగుతాను, నేను చేసుకోగలుగుతున్నాను అంతే. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఒకడు స్కూల్కి వెళ్తున్నాడు, 2nd క్లాస్, ఇంకోటి 2 ఏళ్ళు, చిన్నపిల్లలు. వెరీ నైస్. అండ్ బేసిక్గా లేదు, ఇక నుంచి రెగ్యులర్గా కలుద్దాం. మీరు ఒక పాట రాసి ఆ సినిమాలో పలానా ఓజీ లాంటి పాటలు రాస్తూ ఉండండి. రాసినప్పుడల్లా మనం కలుద్దాం. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ మీ గురించి మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఇందులో ఒక పార్శ్వం మాత్రమే చెప్పాను. ఇక సిరివెన్నెల గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం, బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం. ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మాట్లాడటానికి నాకు మనిషి కావాలనుకున్నాను. అది శ్రీనివాస్ మౌళి గారని నేను నమ్ముతున్నాను. మీకు గనక నిజంగా ఇంట్రెస్ట్ ఉండి శివ కరెక్టే, శివ మళ్ళా అలా కరెక్ట్గానే మాట్లాడతారని నమ్మితే మీరు ఎప్పుడైనా రావచ్చు. మనం ఖచ్చితంగా కలిసి మాట్లాడుతూనే ఉండందాం. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఎంత మాట్లాడగలమో అంత మాట్లాడి మన తెలుగు వారందరికీ దగ్గర అవ్వడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా శివ గారు, చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడడం. రకరకాల ఆస్పెక్ట్స్ అన్నీ తీసుకొని చక్కగా నాకు మాట్లాడే వేదిక కల్పించారు. చక్కగా నాకు కొత్త వేదిక మాట్లాడడం, బట్ ఇలా కెమెరాల ముందు చాలా బాగా మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా మాట్లాడారు. వీలైనప్పుడు కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ట్యాగ్ తెలుగు ఎప్పుడు మీకు వెల్కమ్ చెప్తుంది సార్. ఇది చూడండి, చూశారు కదా ఎంత పెద్ద టాలెంటెడ్ పర్సన్ని మనం ముందు చూస్తున్నాము. ఎప్పుడు చెప్తున్నాను, టాలెంట్ ఉంటే వాళ్ళు ఎక్కడికైనా చివరికి అడిచేసి ట్యాగ్ తెలుగుకి వస్తారు, మీ అందరికి కనబడతారు. ఆయన ఎంత మంచి పాటగాడు అనేది మనం ఇప్పుడు ఇంటర్వ్యూలో చూసాం. ఆయన పెద్ద మాటగాడు కాదనుకుంటున్నాడు, ఆయన చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఇంకా మనందరికీ తెలుస్తుంది. తమిళ్ తెలుగు తేడా లేకుండా ఎన్ని పాటలు ఆయన బాగా రాస్తున్నారని చెప్పి ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. దాదాపు 40 సినిమాలకు పైగా రాశారు. ఇక 400 సినిమాలకు కూడా రాయగలరని చెప్పేసి మన ముందుకు వచ్చి బల్లగుద్ది చెప్తున్నారు. ముఖ్యంగా ఆయనలో నచ్చింది తను రాసిన దాన్ని నేను మంచి అని చెప్పి చెప్పటం అనేది నాకు విపరీతంగా నచ్చింది ఇంటర్వ్యూలో. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక మంది వ్యక్తుల్ని మీకు మళ్ళీ పరిచయం చేస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.